నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కల ఝాన్సీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ ప్రదీప్ కారుమంచి గారు. మరి ఈరోజు డాక్టర్ గారిని అసలు క్యాన్సర్ గురించి అసలు ఎలా వస్తుంది? దాని సింప్టమ్స్ ఏంటి? దానికున్న ట్రీట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ క్యాన్సర్ నాకు తెలిసి ఈరోజు రేపుల్లో టెక్నాలజీ ఎలా పెరిగిందో ప్రతి చిన్నదానికి, పెద్దదానికి అంటే వీటికి కూడా క్యాన్సర్‌లు వస్తాయా? ఇలా కూడా అవుతదా? అని చెప్పేసే సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది సార్. అసలు క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. క్యాన్సర్ అంటే అదొక ఇన్ఫెక్షన్ అనో, హ్మ్. లేకపోతే అది సడెన్‌గా ఒక పెద్ద బ్రేకౌట్ బాడీలో మొత్తం తినేస్తుందనో, హ్మ్. ఒకసారి వస్తే ఇంక పోదని ఇలాంటి చాలా అపోహలుంటాయి. బట్ యాక్చువల్‌గా క్యాన్సర్ అనేది మన ఓన్ సెల్స్ నుంచి ఫార్మ్ అవుతుందన్నమాట. బాడీలో అది ఏ పార్ట్‌లో నుంచైనా రావచ్చు, ఏ టిష్యూ, ఏ సెల్స్ నుంచైనా రావచ్చు. ఏవైతే సెల్స్‌లో జన్యు మార్పులు జరిగి, ఆ సెల్స్ కంటిన్యూయస్‌గా డివైడ్ అయితూ ఉంటాయన్నమాట. సో, హ్మ్. ఇప్పుడు ఒక సెల్ ఉంది. హ్మ్. అది 2 సెల్స్, 10 సెల్స్, 100 ఇట్లా పెరుగుతూ, పెరుగుతూ పోయి ఒక గడ్డలాగా ఫార్మ్ అయిపోతుందన్నమాట. అంటే దానికి అన్‌కంట్రోలబుల్ డివిజన్ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే దానికి కంట్రోల్ లేకపోవటం వల్ల సైజ్ పెరిగిపోతూ కంటిన్యూయస్‌గా పెరిగిపోతూ మనకు ఒక గడ్డలాగా ఫార్మ్ అయితుంది. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న టిష్యూస్‌ని తినేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్‌గా పనిచేసే ఆర్గాన్స్ మీద ప్రెషర్ పెడుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, వీటి వల్ల మనకి ఎక్కువగా సింప్టమ్స్ కనిపించడం జరుగుతుంది. సో, అది ఏ పార్ట్‌లో వస్తే ఆ క్యాన్సర్ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు బ్రెస్ట్‌లో వచ్చిందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. మామూలుగా కణుతులు అంటారు, కొన్ని హ్మ్. క్యాన్సర్‌లు అంటారు. సో, వాటికి కూడా డివిజన్స్ ఉంటాయన్నమాట. కొన్నేంటంటే సేఫ్ సైడ్‌లో ఉండే గడ్డలుంటాయి. అంటే అంత ప్రమాదకరం కావు. ఓకే. అవేంటంటే స్లోగా పెరుగుతూ వస్తుంటాయి. స్లోగా పెరుగుతూ వాటి పని అది అంతవరకే పెరగటం వరకే ఉంటుంది గానీ, పక్కన టిష్యూస్‌ని తినేయటం ఇలాంటివి ఉండవు. ఓకే. వాటిల్ని మనం ట్యూమర్స్ గానీ, కణతులు గానీ అంటాం. ఓకే. ఏవైతే పెరుగుతూ పక్కన టిష్యూస్ తినేసుకుంటూ ఇంకా అగ్రెసివ్‌గా పెరుగుతూ వెళ్తుందో బాడీలో ఇంకో చోట స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటిని మనం క్యాన్సర్స్ అంటాం అన్నమాట. అంటే సార్ మీరన్నట్టుగా అదేదైతే ఉందో అది చిన్నది కాస్త పెద్దగా పెరిగి పక్కన వాటిని తింటూ వెళ్తుందని చెప్పేసి. అంటే అది మామూలుగా ఏ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల అసలు అది ఏర్పడుతుంది సార్? దీనికి పలు విధాలైన కారణాలున్నాయి. హ్మ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జన్యు, జీన్స్ ఓకే. అన్నమాట. ఓకే. ఎవరైనా పేరెంట్స్‌లో గానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో గానీ, ఆర్ గ్రాండ్ పేరెంట్స్‌లో గానీ ఎవరిలో అయినా గానీ ఒక జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. ఆ డిఫెక్ట్స్ క్యారీ ఆన్ అయితే ఓకే. ఫర్ సపోజ్ కొన్ని 2 విభాలుగా డివైడ్ చేసుకోవచ్చు జీన్స్ కూడా. కొన్నేంటంటే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటాం. అంటే ఓకే. ట్యూమర్స్ పెరగకుండా ఆపేవన్నమాట. ఆహా! ఓకే. అవి చెక్ పాయింట్స్ లాగా పనిచేస్తుంటాయి. హ్మ్. కొన్నేంటంటే ట్యూమర్‌ని ప్రొవోక్ చేస్తాయన్నమాట. ఓకే. అంటే ఆ జీన్స్ ఉంటే అవి పెరగటం కోసం హెల్ప్ అయితుంటుందనమాట. ఓకే సార్. వాటిని ఆంకో జీన్స్ అంటాం అనమాట. సో, ఓకే. ఎప్పుడైతే మామూలుగా మన హెల్తీ బాడీలో హ్మ్. ఏదైనా డిఫెక్ట్స్ ఎప్పుడైనా వస్తుండొచ్చు, పోతుండొచ్చు జీన్స్ లెవెల్‌లో. అవి ఓకే. జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాక్సిక్ ఫుడ్ తింటున్నాము. హ్మ్. లేదంటే కంటిన్యూయస్‌గా ఒక వేరే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్స్‌పోజర్ అయితుంది. అంటే పొల్యూషన్‌కి గానీ, స్మోకింగ్‌కి గానీ, లేకపోతే ఇంకేదైనా కెమికల్స్ ఉన్న ఫుడ్ తింటాం. కంటిన్యూయస్ ఎక్స్‌పోజర్ వల్ల ఎప్పుడు మన జీన్స్ మీద దాడి అయితూనే ఉంటది. అవి ఏ సెల్స్ అయితే కాంటాక్ట్‌లోకి వస్తాయో, హ్మ్. బ్లడ్‌లోంచి ఎక్కడికెళ్తాయో వాటికి ఎప్పుడు ఎఫెక్ట్ జరుగుతుంటది. వాటిని రిపేర్ చేసే మెకానిజమ్స్ మన బాడీలో ఉంటాయి. మన ఇమ్యూనిటీకి సంబంధించి ప్లస్ ఈ జీన్స్, ఓకే. ట్యూమర్ సప్రెసర్ జీన్స్. ఎప్పుడైతే ఈ సప్రెసర్ జీన్స్ సరిగ్గా పనిచేయవో, హ్మ్. వాటిల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉండుంటే ఓకే. అవి వాటిని ఆపలేవు. చెక్ పాయింట్స్ ఉండవన్నమాట. చెక్ పోస్ట్ లేకపోతే ఏమవుతుంది కంటిన్యూయస్ ఫ్లడ్ ఎళ్ళిపోవడమే. ఆ! నడుస్తుంటది. సో, ఏవైతే ఇవి కంటిన్యూయస్‌గా అక్యుములేట్ అయిపోయి ఇంకా కంట్రోల్ లేకుండా పెరుగుతాయి. ఈ ఆంకోజిన్స్ ఇలాంటివి ఎలా ఉంటాయంటే ట్రిగ్గర్ చేస్తాయన్నమాట. మామూలు సెల్‌ని కూడా ఇంకా ఫాస్ట్ డివైడ్ అయ్యి క్యాన్సర్ సెల్‌గా మారడానికి ట్రిగ్గర్ చేసేవి. సో, ఈ ఓకే. 2 బ్యాలెన్స్ ఎలా ఉన్నాయి, డిఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, వీటి నుంచి వచ్చేది మన జన్యుపరం. ఓకే. ఇది కాకుండా మనకి మామూలుగా లైఫ్ స్టైల్స్. ఓకే. సో, ఇవెప్పుడైతే మన రకరకాల ఫుడ్స్ తింటున్నామో, హ్మ్. వాటిలో రకరకాల కెమికల్స్ ఉంటాయి. హ్మ్. దీంతో పాటుగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఆల్కహాల్ గానీ, లేకపోతే స్మోకింగ్ గానీ, గుట్కా, పాన్ చూయింగ్ గానీ, హ్మ్. వీటితో పాటు కొంతమంది కెమికల్ ఇండస్ట్రీస్ వాటిలో కూడా పనిచేస్తుంటారు. అవును. సో, మనం ఏదో రకంగా వీటికి ఎక్స్‌పోజ్ అయితూ ఉంటాం. ఓకే. సో, వాళ్ళ యొక్క ఉద్యోగపరంగా గానీ, లేపోతే వేరే విధంగా కంటిన్యూయస్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు ఏందంటే, మన ఇమ్యూనిటీ కూడా ఒక స్టేజ్‌లో చేతులెత్తేస్తుందనమాట. ఓకే సార్. సో, ఒక స్టేజ్ దాటిపోయినప్పుడు అవి కూడా కంట్రోల్ చేయలేవు. అప్పుడు ఆ ఏజ్‌లో క్యాన్సర్ స్టార్ట్ అవుతూ వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి చాలామంది అనుకుంటారు ఇది ఇన్ఫెక్షన్. దీనిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు. హ్మ్. క్యాన్సర్ అనేది మన బాడీ సెల్స్ నుంచే తయారవుతుంది. ఓకే. అది వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ కాదు. ఓకే సార్. చాలామంది ఏంటో క్యాన్సర్ వస్తే పక్కన మనం ఉండి వాళ్ళ సేవలు చేస్తే వాళ్ళకి క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. ఇలాంటి హ్మ్. హ్మ్. అపోహలుంటాయి. హ్మ్. కానీ అలాంటిది ఏమీ జరగదు. ఆ! వాళ్ళతో కలిసి ఉన్నా, ఫుడ్ తిన్నా కానీ, ఏం షేర్ చేసుకున్నా కానీ ఎప్పుడు స్ప్రెడ్ కాదు. ఎందుకంటే మన బాడీలో ఒక స్పెషల్ మెకానిజం ఉంటుంది. ఓకే. బయట నుంచి ఏదైనా సెల్ మన బాడీలోకొస్తే దాన్ని ఫారెన్ బాడీ కింద ఐడెంటిఫై చేసి మన ఇమ్యూనిటీ దాన్ని చంపేస్తది.
ఓకే. సో, క్యాన్సర్ సెల్స్ వేరే బాడీలోంచి మన బాడీలోకి వస్తే దానికి ఆల్రెడీ ఫారెన్ బాడీని తెలుసు కాబట్టి హ్మ్. దాన్ని వెంటనే చంపేస్తది. సో, ఓకే. ఎప్పుడు స్ప్రెడ్ కాదు. కానీ మన బాడీలో ఎందుకు చంపట్లేదు ఇమ్యూనిటీ అంటే, మన సొంత సెల్ అనుకుంటుంది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోతది ఎప్పుడు. సో, దానివల్ల క్యాన్సర్ డిస్‌గైజ్ అయ్యి పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. అలా గూడా ఉంటాయా సార్? అండ్ సార్ మీరన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ అనే కాకుండా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ మోడ్‌లో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే బాగా ఆలోచించినా అంటే మానసికంగా ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయా సార్? అంటే ప్రెషర్ పడతారా అని? సీ చాలా మందికి రకరకాల అపోహలుంటాయి. దానిలో ఇది గూడా ఒకటి. ఓకే. స్ట్రెస్ వస్తే క్యాన్సర్ వస్తుందా? లేకపోతే ప్రెషర్‌లోకెళ్తే క్యాన్సర్ వస్తుందా? అంటే నాకు తెలిసి ప్రపంచంలో అందరికీ వచ్చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో స్ట్రెస్‌లోంచి వెళ్తారు. హ్మ్. కాకపోతే స్ట్రెస్ ఇండైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు? మన ఇమ్యూనిటీ వీక్ అవుతున్నప్పుడు, హ్మ్. లేదు ఆల్రెడీ మల్టిపుల్ కోఫాక్టర్స్ మన బాడీలో వర్క్ చేస్తున్నప్పుడు, హ్మ్. స్ట్రెస్ అనేది వీటిని ఇంకా ట్రిగ్గర్ చేస్తుందనమాట. ఓకే. సో, అండ్ ఇంకోటి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా అంత మంచిగా పనిచేయదు. సో, హ్మ్. వీటి వల్ల అక్కడ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఎఫెక్ట్ ఉంటే దానికి ఇంకా తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇండైరెక్ట్‌గా ఉంటుంది. బట్ డైరెక్ట్‌గా ఎప్పుడు ఉండదు. ఓకే సార్. అండ్ సార్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడాము. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా రెగ్యులర్‌గా ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్‌గా దాంట్లో కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి ఇన్ జనరల్‌గా వాళ్ళకి పుట్టుకున్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ అలవాటు ఉంటది సార్. అది ఏదైనా సరే మార్నింగ్ టీ గాని, బ్రేక్‌ఫాస్ట్ లైన్‌గా. వాళ్ళకేంటి అనంటే ఆ ఫార్మాట్‌లోనే డైలీ తీసుకుంటే వాళ్ళ మైండ్ గాని, వాళ్ళ బాడీ గాని ప్రెజెంటబుల్‌గా ఉంటది. అండ్ ఇన్ జనరల్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు పొద్దున్నే పరిగడుపున మీరు టీ తాగకూడదు, మీరు ఈ పలానా ఐటెమ్ తినొద్దు అని చెప్పేస్తుంటారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ వాళ్ళకి ఆ సిస్టమ్ ఫాలో అవ్వలేదంటే నిజంగానే మైండ్‌లో ప్రెషర్ పడుతుంది. ఇక దాని తర్వాత ఒకటి ఒకటి అటాచ్‌గా మీరన్నట్టుగా ఇండైరెక్ట్‌గా ఎటైనా లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు సార్ అసలు? సీ నా వరకు అయితే నేను ఎప్పుడూ ఒక రెగ్యులర్ ప్యాటర్న్‌ని ఫాలో అవ్వమని చెప్పను. ఓకే. చాలామంది డాక్టర్స్ చెప్తారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్‌పీరియన్స్ నేను ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వమని చెప్పను. హ్మ్. ఎందుకు అంటే దేర్ ఇస్ వన్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్‌తో వస్తారు. హ్మ్. రెగ్యులర్ తింటుంటారు. హ్మ్. టైంకి తింటాం సార్ అయినా గానీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేస్తది అంటారు. ఎందుకొస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైతే మన బాడీకి ఒక టైమ్ ప్యాటర్న్ అలవాటు చేసామో, హ్మ్. కరెక్ట్ ఆ టైంకే మన హార్మోన్స్ నుంచి ట్రిగ్గర్స్ వచ్చి యాసిడ్ రిలీజ్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. ఒక్కరోజు ఒక గంట అటు ఇటు లేట్ అయినా ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయ్యి ఉంటాయి. సో, హ్మ్. మీకు అది ఆల్రెడీ రిలీజ్ కాబట్టి మీకు తినలే కాబట్టి మీకు మంట స్టార్ట్ అయితది. ఓకే. సో, మన బాడీ, మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటది ఆ సిగ్నలింగ్ హ్మ్. పాత్‌వే. హ్మ్. మెయిన్‌గా. ఆ! బట్ మీరు రెగ్యులర్ కాకుండా ఒక టైమ్ ప్యాటర్న్ అలవాటు చేయకుండా హ్మ్. టైమ్స్ డిఫరెంట్ తింటున్నప్పుడు ఏమైతుందంటే బ్రెయిన్‌కి ఆ సిగ్నల్ ప్యాటర్న్ ఉండదు. అంటే అలా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా అలవాటు చేసుకుంటేనే మీరు మంచిదంటారా? గమనించండి చాలా మందిలో ఎవరైతే ఇర్రెగ్యులర్ వాళ్ళు మనమే తిడతాం. వాడు అన్నీ ఇష్టం వచ్చినట్టు తింటాడురా వాడికేం కావట్లేదు అంటాం. రెగ్యులర్ ఫాలో అయ్యేవి మనకి ఎందుకైతాయి అంటాం. ద రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా బ్రెయిన్‌లో ప్యాటర్న్ ఉండదు కాబట్టి ఫుడ్ వచ్చినప్పుడే రిలీజ్ అయితది అది. ఓకే. 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 సో, అందుకనే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కూడా తక్కువుంటాయి. ఓకే బాడీని సార్. ఎప్పుడు కూడా అన్ని సిట్యుయేషన్స్‌కి రెడీ చేసి పెట్టాలి కానీ, ఒక స్ట్రీమ్ లైన్‌లో హ్మ్. ఒకటే పెడితే ఇట్ బికమ్స్ సెన్సిటివ్ టు దట్ సిట్యుయేషన్. ఓకే. ఒక్కసారి మీరు దాన్ని బయట పడ్డారు, ఆ సిస్టమ్‌లోంచి సడెన్‌గా ఆల్టర్‌నేషన్ దానికి ఏం చేయాలో తెలీదు. హ్మ్. సో, మన ఇమ్యూనిటీ కూడా ఆబ్వియస్‌లీ. అలానే వర్క్ చేస్తది. మనం ఇమ్యూనిటీని ఎప్పుడు డెవలప్డ్ కంట్రీస్‌కి, డెవలపింగ్ కంట్రీస్ డిఫరెన్స్ చూసారా? ఓహ్! డెవలప్డ్ కంట్రీస్‌లో ఏదైనా రోగం వస్తే చాలా సివియర్ అయిపోతాయి అవి. హ్మ్. ఎగ్జాంపుల్ కరోనా తీసుకోండి. హ్మ్. యూఎస్‌లో, యూకేలో ఎంత సివియర్ ఎళ్ళిపోయింది. రైట్. ఇండియాలో ఎందుకు అంత సివియర్ కాలేదు? ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయిపోయి ఉంటాము. రకరకాల అన్‌హైజినిక్ గాని వాటికి ఇమ్యూనిటీ వేరే లెవెల్‌లో పనిచేస్తుంది మనకి. రైట్. అందుకనే రైట్. మన దగ్గర చాలా వరకు ఎఫెక్ట్ అయింది. మీరు ఇంకా బాగా గమనించుంటే బెగ్గర్స్ ఎంతమంది బెగ్గర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు రోడ్డు మీద? అసలు విన్నారా? లేదు కదా! సార్. బట్ ఎవరైనా ఆలోచించారా దాని గురించి? అవును సార్. పాయింటే. ఎందుకు అంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా ఎక్స్‌పోజ్ అయ్యి వాళ్ళ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంది. రైట్ ఎవరైతే సార్. ఏసీలో కూర్చొని కనీసం బయట దానికి ఎక్స్‌పోజర్ కూడా కాకుండా ఉంటారో వాళ్ళకి ఒక్కసారి ఎక్స్‌పోజర్ రాంగానే టక్‌మని సివియర్ అయిపోతారు. అసలు పడదింక హ్మ్. వాళ్ళకసలు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ రెడీ లేదు. ఇమ్యూనిటీ ఆర్మీ రెడీ లేదు. అలాంటి సిట్యుయేషన్ హ్మ్. ఎదుర్కోవడానికి. రైట్. సో, అందుకనే ద సేమ్ వే మన బాడీ ప్యాటర్న్స్ గూడా ఒక సిస్టమాటిక్ సిగ్నలింగ్ ఇదే డిసిప్లిన్ చేస్తే, ఆ హ్మ్. డిసిప్లిన్ తప్పిన రోజు నీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటది. రైట్ సార్. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఫాలో అయితే మా పేషెంట్స్ కూడా ఇదే చెప్తాను. రైట్ ఎందుకంటే సార్. చాలా మంది చూస్తా రెగ్యులర్ ఉన్నోళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఓకే. ఇది గూడా ఒక పాయింటే సార్. ఎందుకంటే ఇన్ జనరల్‌గా అనిపిస్తది. ఆ కైండ్ ఆఫ్ మారినప్పుడు నిజంగా సిస్టమ్ వర్క్ అవ్వదని. అండ్ మీరు చెప్పినట్టుగా మేబీ అది కూడా చాలా వరకు చాలా మందికి వర్క్ అయ్యుండొచ్చు. మీరు గూడా చెప్తున్నారు. మీరు గూడా అదే ఫాలో అవుతారని అండ్ దీనిలో చెప్పేసి. ఇంకోటి చాలామంది గ్యాస్ గోలి యేసుకుంటూనే ఉంటారు జీవితాంతం. అది ఒకరోజు బ్రేక్ చేయంగానే వాడికి ట్రిగ్గర్‌లో రివర్స్‌లో వస్తదనమాట. ఎసిడిటీ పెరిగిపోతుంది. అమ్మో! వచ్చింది కానీ మళ్ళీ యేసుకోవాలి. అది ఎయకపోతే వస్తుందన్న స్టేజ్‌కెళ్ళిపోతాడు. ఇట్స్ లైక్ స్మోకింగ్ లాగానే ఇది గూడా. ఓకే. స్మోకింగ్ ఈ రోజు జేల్లో వాడికి ఆ విత్‌డ్రావల్ సింప్టమ్స్ వచ్చేస్తుంటాయి. అమ్మో! దీన్ని ఆపాలి కాబట్టి మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తాడు. సో, ఈ హ్మ్. గ్యాస్‌కి వేసుకున్న గోళీలు కూడా అదే టైప్ తయారయ్యి చాలామంది మా దగ్గరికొస్తారు. సార్ 10 ఏళ్ల నుంచి గ్యాస్ గోళీలు యేసుకుంటున్నాం. పొట్టలో అల్సర్స్ వచ్చేసినాయి. ఎండోస్కోపీ చేస్తే పాలిప్స్ ఫార్మ్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి మల్టిపుల్. ఓకే. వాటిని వదిలేస్తే దే విల్ బికమ్ క్యాన్సర్స్. ఓహ్! గాడ్. నాకు ఉండే ఇంతకుముందు కేసెస్ గూడా ఇట్లా ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఫ్రీ సప్లై ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కీమ్స్‌లో గానీ, ఆర్మీ స్కీమ్స్‌లో వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వాడుతూనే ఉంటారు. ఎందుకు వాడుతున్నారో కూడా తెలీదు. అవసరం ఓహ్! లేకుండా ఎప్పుడు గూడా ఎయొద్దు యాంటాసిడ్స్ కూడా. అంటే వాళ్ళకి రిలాక్సేషన్ అంటే అప్పటికి ఆ పెయిన్ నుంచి ఉపశమనం వస్తుందని వేసుకుంటూ ఉంటారు. అది డాక్టర్ రికమెండ్ చేశారని చెప్పి దాన్ని వాళ్ళు 5 ఇంకా రోజులకే వాడతా రాస్తారు డాక్టర్స్. వీళ్ళు జీవితాంతం వాడుతుంటారు. అండ్ ఇంకోటి ఓకే. మెడికల్ షాప్‌కెళ్ళి అదే అడుగుతారు. అసలు ఎవరు అడగరు ప్రిస్క్రిప్షన్. డైరెక్ట్ ఆ! ఇచ్చేస్తుంటారు, తీసుకుంటారు, యేసుకుంటూనే అలా ఉంటారు. కూడా ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్‌కి ఆబ్వియస్లీ దారితీస్తుంది. ఉన్నాయి. స్టమక్ క్యాన్సర్స్ వచ్చినాయి దాంతో గూడా. ఇఫ్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఫర్ 5-10 ఇయర్స్ హ్మ్. దానికి సెపరేట్ దాంతో పాటు ఇట్స్ నాట్ అబౌట్ ద మెడిసిన్. దాంతో పాటు ఇంగ్రీడియెంట్స్ సెపరేట్ ఉంటాయి చాలా. ఓకే. అవన్నీ గూడా నీ బాడీకి టాక్సిన్సే గదా! ఎన్ని ఎక్కువేస్తే అవన్నీ గ్రాడ్యుయల్‌గా నీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ వస్తాయి. అంటే ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొనే ఎగ్జాక్ట్‌లీ. తీసుకోవాలంటారు. అవసరం లేకుండా ఏది తీసుకోవద్దు ఫస్ట్. కానీ ఓకే. బాడీకి ఒక అలవాటు చెయ్యొద్దు. ఈ ఓకే. 2 చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. అండ్ మీరిప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే మీరన్నట్టుగా అతను ఒక పర్సన్ ఎవరైనా సరే హి ఆర్ షీ ఒక ప్యాటర్న్ వాడడం వల్ల మీరన్నట్టుగానే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్‌ని తీసుకుందాము. అదొచ్చింది. అండ్ దాన్ని అసలు పూర్తిగా తగ్గించుకునే అవకాశాలుంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ కంట్రోల్, హ్మ్. విల్ పవర్ ఉండాలి. ఎందుకంటే అది ఆపాలి ఫస్ట్. ఆ అలవాటు మాన్చాలి. ఓకే. చాలా మందికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒకటి అలవాటైతే దాన్ని మానంగానే 1, 2 డేస్ ఇబ్బంది పెడతది మనిషిని. ఎందుకంటే హ్మ్. బాడీకి అలవాటు కాబట్టి అది కావాలి కాబట్టి ట్రిగ్గర్స్ ఇస్తది. హ్మ్. సైడ్ హ్మ్. ఎఫెక్ట్స్. దాన్ని ఎప్పుడైతే సైకిల్ బ్రేక్ చేస్తావో ఒక 1 వీక్ వదిలేసి హ్మ్. టాలరేట్ చేస్తారో నెక్స్ట్ డే నుంచి ఉండదది. ఓకే. సేమ్ వే ఇఫ్ యూ టేక్ ఫుడ్ ఈటింగ్. హ్మ్. కొంతమంది కంటిన్యూస్‌గా చాలా ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు. హ్మ్. కంట్రోల్ చేసుకోలేమంటారు. హ్మ్. 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 కొంతమంది అసలు ఫుడ్ తినకపోయినా ఏం కాదు. హ్మ్. బానే ఉంటారు. ఆ డిఫరెన్స్ ఎప్పుడైనా గమనించారా? వీళ్ళు హ్మ్. తినకపోయినా బానే ఉంటారు. వాళ్ళు తినలేకపోతే బాగుండలేరు. రైట్? అలవాటు మళ్ళీ. యాహ్! అలవాటు ఎప్పుడైతే స్టమక్‌కి ఇంత వాల్యూమ్ పడినప్పుడే ఆ సిగ్నల్స్ సాటిస్ఫై అయిన సిగ్నల్స్ బ్రెయిన్‌కెళ్తుంటాయి. హ్మ్. దానిలో కొంచెం తగ్గినా గానీ ఇంకా ఆకలుంది అని చెప్పి బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఓకే. ఇంకా ఓకే. స్టమక్‌లో ఖాళీ ఉంది నింపాలి, నింపాలి. ఓకే. వాళ్ళొక 2, 3 డేస్ ఫాస్టింగ్ చేసి వదిలేస్తే హ్మ్. చాలా ఇబ్బందనిపిస్తది. బాగా ఎక్కువ ఆకలేస్తది అప్పుడు ఎప్పుడు లేనిది. ఆ! ఆ! ఎప్పుడైతే అది ఆపేసి కంటిన్యూ చేస్తారో అదే 1 వీక్, 1 వీక్ అసలు ఆకలేయదు. ఓకే. మీరు కొంచెం తిన్నా సెట్ అయిపోతది. సో, ఎప్పుడు ఆ సిగ్నలింగ్ పాత్‌ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన రోజు టోటల్ పక్కకెళ్ళిపోతది. మేబీ ఇందుకనే ఈ మిడిల్‌లో ఫాస్టింగ్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. మనకు నేచురల్‌గా ట్రెడిషనల్ వేస్‌లో అవన్నీ వస్తున్నట్టున్నాయి. బట్ ఈ రోజు రేపుల్లో ఈ టెక్నాలజీ యుగంలో నాకు తెలిసి అవెవ్వరు ఫాలో అవ్వట్లే. అది ఫాలో అవ్వట్లేదు. అది ఉన్నా లేకపోయినా మనకి ఒక రోజు ఇబ్బందొస్తే తట్టుకోలేక లేదు లేదు ఎంబడే స్టార్ట్ చేయాలంటారు. దానికి టైం ఇవ్వాలి గదా! రైట్. టైంకి కూడా టైం ఇస్తే మనల్ని సెట్ చేసి పెడతదనమాట. రైట్ సార్. ఓకే. సో, ఆ విధంగా తగ్గించుకునే అవకాశం ఉందంటారు. ఫైన్ సార్. సార్ ఇప్పుడు ఎలా వస్తుంది? ఏంటి? సింప్టమ్స్ అని దాని గురించి మాట్లాడుతున్నాము. మెయిన్‌గా ఇప్పుడు ఒక పర్సన్‌కి వచ్చింది. అది చెక్ చేయించుకోలేదు. అసలు ఐడియా తనకి ఆ నాలెడ్జే లేదు నాకొస్తదని గూడా. నార్మల్‌గా రెగ్యులర్‌గా తన రొటీన్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి పర్సన్స్‌కి కనిపించే సింప్టమ్స్ ఏంటి? అంటే ఈ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ వస్తేనే ఏ సింప్టమ్స్ వచ్చినా గూడా మనం వెళ్తే చెక్ చేస్తే చెప్తారు. బట్ క్యాన్సర్‌కి ముఖ్యంగా కనిపించే సింప్టమ్స్ ఏంటి? వెరీ గుడ్. అయితే చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. హ్మ్. వార్నింగ్ సైన్స్ అంటామనమాట. ఓకే. వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇలాంటి సింప్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు గో చెకప్ ఫర్ క్యాన్సర్. ఏవేవి సార్ అవి? సో, అది పార్ట్‌ని బట్టి మారుతుందనమాట. ఓకే. ఎందుకంటే బాడీ మొత్తానికి ఒక సింగిల్ సింప్టమ్ లాగా అయితే ఉండదు. కామన్‌గా కొన్ని ఉంటాయి. లైక్ వెయిట్ లాస్ ఉండటం గానీ, హ్మ్. వీక్‌నెస్ అవ్వటం గానీ, ఇలాంటివి చాలా తక్కువ మందికుంటాయి. అంత ఎర్లీ స్టేజ్‌లో ఎవరికీ కనపడవు. ఓకే. ఎప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. బ్రెయిన్ నుంచి వెళ్దాం. హ్మ్. ఒక్కొక్క పార్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏమున్నాయి. ఫస్ట్ ఒకసారి బ్రెయిన్ క్యాన్సర్స్ ఓకే. ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. ఎర్లీ స్టేజ్‌లో ఏందంటే ఒక చిన్న కణది ఫార్మ్ అయితే ఏం తెలీదు లోపల. ఓకే. ఎప్పుడైతే అది కొంచెం కొంచెం సైజ్ పెరిగి హ్మ్. పక్కనున్న బ్రెయిన్ మీద ప్రెషర్ పెడుతుందో, హ్మ్. ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఆ పార్ట్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితుందో ఆ పార్ట్‌కి సంబంధించిన సింప్టమ్స్ స్లోగా కనిపిస్తూ వస్తాయన్నమాట. ఓకే. సపోజ్ హ్యాండ్‌కి సంబంధించిన పార్ట్ మీద ఎఫెక్ట్ చేస్తుందనుకోండి. హ్మ్. హ్యాండ్ వీక్‌నెస్ రావటము, ఓకే. లేకపోతే సెన్సేషన్స్ పోవటము,
ఓకే. మొద్దు బారినట్టు ఉండవు. ఇలాంటివన్నమాట. లేదు కొన్ని ఏరియాస్‌లో స్పీచ్ ఏరియాస్ ఉంటాయి. హ్మ్. మగతగా మాట్లాడటం గానీ, లేతే కొన్ని చెవి దగ్గరలో వస్తాయి ట్యూమర్స్. సీపీ యాంగిల్ ట్యూమర్స్ ఉంటాయి. ఓకే. వినికిడి తగ్గించడం గానీ, హ్మ్. కొన్ని సైజ్ పెరిగిపోయినప్పుడు బ్రెయిన్‌లో ఏ పార్ట్‌లో ఉన్నా గానీ విపరీతమైన హెడేక్ వస్తది. ఓకే. అది ఓకే. కంటిన్యూయస్ హెడేక్ ఉంటదనమాట. మీరు ఏ టాబ్లెట్‌లు ఏసినా తగ్గదు. హుహుహుహు. ఎందుకంటే మామూలు హెడేక్స్ ఏందంటే టాబ్లెట్ ఏయంగాల్నే అది కంట్రోల్ అయిపోతది. మామూలుగా రిలాక్స్ యాహ్! అయినా, రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతూ ఉంటాయి. ఇదేంటంటే లోపల గడ్డ ఉండి ఆల్రెడీ ప్రెషర్ పెడుతూ ఉంటుంది గదా! సో, ఓకే. నీకు ఓకే. 1, 2 వీక్స్ అయినా గానీ మీకు హెడేక్ తగ్గట్లేదంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఊరికే హెడేక్ మెడిసిన్స్ ఏసుకోవద్దు. ఓకే. చాలామంది ఇంకో అపోహకెళ్తారు మైగ్రేన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటారు. హ్మ్. మెయిన్. సో, మోస్ట్ కామన్ మైగ్రేన్. ఏదన్నా గానీ మైగ్రేన్ అని జెప్పేస్తారు. సో, మైగ్రేన్ అని చెప్పినప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఇంకెవరు టెస్ట్‌లు జేయరు. హ్మ్. మైగ్రేన్ క్లినికల్ డయాగ్నోస్ కదా! మైగ్రేన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోండి అంటారు. ఇంకా ఓకే. సప్రెస్ చేస్తారు కానీ హెడేక్‌ని లోపలేముందో తెలీదు. హ్మ్. చాలామంది అట్లా అనుకోని వేస్ట్ చేసుకొని బాగా వేరే సింప్టమ్స్ స్టార్ట్ అయ్యంటే వామిటింగ్ సెన్సేషన్స్ రావచ్చు. వామిటింగ్స్ అయిపోవచ్చు. లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు ఉండొచ్చు. హ్మ్. తూలుతూ వెళ్ళొచ్చు. నడిచి ఇంబాలెన్స్ అవ్వచ్చు. ఓకే. సో, ఓకే. ఇవన్నీ కామన్ సింప్టమ్స్. అవి ఉన్నాయంటే బ్రెయిన్ ట్యూమర్ ఏముందో ఫస్ట్ రూల్ ఔట్ చేసుకోవాలి. ద ఓకే. బెస్ట్ వే ఈస్ టు గెట్ ఎ ఎంఆర్ఐ బ్రెయిన్. ఓకే సార్. మామూలు సీటీ స్కాన్స్‌లో ఏం కనపడదు. ఓకే. ఎంఆర్ఐ బ్రెయిన్‌లో మంచిగా కనిపిస్తాయి. ఏ చిన్నదున్నా గాని క్లియర్‌గా వచ్చేస్తదనమాట. ఓకే. సో, తల తిరుగుతున్నా, సివియర్ హెడేక్ ఉన్నా, తలంతా భారంగా అనిపించినా, హ్మ్. తూలుతున్నా అంటే వాకింగ్‌లో డిస్టర్బెన్స్ ఉన్నా గానీ, కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరగటం గానీ, హ్మ్. ఇలాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా 1 వీక్ అట్లా దాటినా గానీ ఇంకా కంటిన్యూ అయితున్నాయంటే డెఫినెట్‌లీ యూ షుడ్ గెట్ చెక్డ్ బై ఐదర్ జనరల్ ఫిజిషియన్ ఆర్ ఎ న్యూరాలజిస్ట్ ఆర్ ఇంకా డౌట్ ఉంటే ఆంకాలజిస్ట్ ఎవరైనా పర్లేదు. ఒక బేసిక్ ఫిజిషియన్ దగ్గరికెళ్తే ఎవరైనా చేస్తారు. అంటే మెయిన్‌గా ఇవి వాళ్ళ రెగ్యులర్ రొటీన్ ఫాలో అవుతున్నా కూడా ఇవి కంటిన్యూ‌గా వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలంటారు. చూడాలి. 1 వీక్‌లో కూడా మీకు రెగ్యులర్ చాలా మందికి హెడేక్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఆ! కంటిన్యూయస్‌గా ఉందంటే లోపల ఏదో ఉందని అర్థం. అది గూడా నీ నార్మల్ రొటీన్ నీకంత ప్రెషర్ ఏం లేదు. బట్ స్టిల్ అనిపిస్తుందంటే మాత్రం మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అదే దానివల్ల అయ్యుండే చాలా మందికి ఎర్లీగా బయటపడితే సింపుల్‌గా ట్రీట్మెంట్‌లు అయిపోతాయి. ఓకే మీరు సార్. దాన్ని పెద్దదయ్యేదాకా ఆగితే పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సొస్తది. రేడియేషన్ పెద్దగా చేయాల్సొస్తది. కీమోలు పెద్దగా హ్మ్. పడొచ్చు. అదే సింపుల్‌గా తీసామనుకో మా దగ్గర రేడియో సర్జరీలు ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్స్‌కి. 1 డేలో సింగిల్ రేడియో సర్జరీ చేసేస్తాం. మనిషిని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత అన్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. అంత రేడియేషన్స్‌తోనే అది మొత్తం రేడియేషన్‌తో కరిగి లోపల కరిగిచ్చేస్తాం. ఓకే. ఓకే సార్. పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్ అస్సలు ఇట్లా? వాళ్ళకి ఏం తెలియని కూడా తెలీదనమాట. మనిషి మామూలు స్కాన్ లాగా పడుకుంటాడు. అంటే అనస్థీషియా చుట్టూతా ఇస్తారా సార్? అస్సలు ఉండదమ్మా. వాళ్ళు చూస్తూనే ఉంటారు చుట్టుపక్కలంతా. ఓకే. అండ్ వాళ్ళతో మీరు బయట నుంచి మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ వాళ్ళకి రేస్ లోపలికెళ్ళింది కూడా తెలియదు. హ్మ్. లోపల సెల్స్ డీఎన్ఏ చచ్చిపోతది. స్లోగా అది షింక్ అయిపోతే ఎళ్ళిపోతది. ఓకే. సో, కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ స్టేజ్‌లో గాబట్టి నాకు తెలిసి కాస్ట్ గూడా తక్కువే తక్కువనే పడొచ్చు. ఉంటది. కంపేర్ టు సర్జరీలు ఇవన్నీ చూస్తే చాలా తక్కువుంటాయి కాస్ట్‌లని. నెక్స్ట్ వచ్చేసేసి మన మొహం, గొంతు క్యాన్సర్స్ అనుకుందాం. హ్మ్. చాలా కామన్‌గా వచ్చేవి నోటి క్యాన్సర్‌లు. నోటి వెనక ఉండే ఫారింగ్స్ అంటాం. ఈ ఓరోఫారింగ్స్, ఈ నెక్‌లో ఉండే ఫుడ్ పైప్ ఉంటుంది కదా! థ్రోట్ వీటికి క్యాన్సర్స్ థ్రోట్ అండి. క్యాన్సర్స్ కామన్‌గా. సో, వీటికేంటంటే నాలుక మీద వస్తే మీకు అల్సర్స్ కనిపిస్తాయి ఫస్ట్. ఆ! అల్సర్ లాగా ఫార్మ్ అవ్వటం, పుండులాగా ఫార్మ్ తగ్గదది ఎప్పటికి కూడా. ఏ ఓకే. చిన్న ఓకే. ఆయింట్‌మెంట్‌లు ఏసినా గానీ, టాబ్లెట్స్ ఏసినా గానీ తగ్గదు. నార్మల్‌గా ఏదన్నా పడని వస్తువు తిన్నా కూడా మనకొస్తుంటుంది. త్వరగా మీరన్నట్టు పోతాయి. ఎళ్ళిపోతే నార్మల్ అది. ఇంకా కంటిన్యూగా ఉందంటే దాని కిందనే మనం లెక్కేసుకోవచ్చు. సో, దానిలో అల్సర్ కూడా క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. కొన్ని క్యాన్సర్ అల్సర్స్‌లా కనిపిచ్చేస్తాయి. డౌటొస్తది, సస్పిషన్. ఓకే. సో, వాటిలోని చిన్న ముక్క పరీక్షలాగా చేసామనుకోండి, హ్మ్. వెంటనే తెలిసిపోతుంది క్యాన్సర్ ఉందో లేదో. ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఓకే. ఓకే సో, సార్. బయాప్సీ అంటాం దాన్ని. ఓకే. అండ్ ఇంకోటి గొంతు క్యాన్సర్స్. హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ నాలుక వెనక భాగం నుంచి ఈ అన్నవాహిక స్టార్ట్ అయ్యే వరకు కూడా. అంటే ఫుడ్ హ్మ్. పైప్, ఈసోఫాగస్. ఈ హ్మ్. మధ్యలో వచ్చేవన్నీ ఫారింజియల్ క్యాన్సర్స్ అంటాం. వోకల్ కార్డ్, మన వాయిస్ బాక్స్. ఓకే. దాని దగ్గర వచ్చిందనుకోండి ఫస్ట్ వాయిస్ ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఆ! సో, వాయిస్ ఏందంటే బొంగురు గొంతు రావటము, ఆ! డిస్టర్బ్డ్ వాయిస్ లాగా రావటము, ఇలాంటివి స్టార్ట్ అయితాయి. ఆర్ పక్కన గడ్డలాగా ఫార్మ్ అయిందనుకోండి, మింగేటప్పుడు నొప్పి ఉంటుంది. హ్మ్. ఆర్ అడ్డుపడిన ఫీలింగ్ ఉంటుంది. ఓకే. లేకపోతే మంటలాగా అనిపించటం. కొన్నిసార్లు శ్వాస ఇబ్బంది కూడా ఉంటుంది. ఇచ్చింగ్ లాగా అవ్వడం కూడా కన్సిడర్ ఇచ్చింగ్ చేస్ ఏముండదు. ఇచ్చింగ్ అనేది స్కిన్ సంబంధించింది కదా! అంటే లోపలే సార్. మామూలుగా ఆ! కొంతమంది తిన్నా కూడా లోపల కైండ్ ఆఫ్ ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంటే మనం ఇలా అనుకుంటూ ఉంటాం గదా! హ్మ్. అది కూడా దానిలోకి వేసుకోవచ్చా? అది ఉండొచ్చు. ఉన్ డెఫినెట్‌లీ అల్సరేటివ్ టైప్‌లో ఉంటాయి. అంటే అల్సర్‌లాగా ఫార్మ్ అయ్యి దాని నుంచి క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడంతా లేయర్ లేచిపోయి ఉంటుంది కదా! ఫుడ్ పడినప్పుడల్లా వాళ్ళకి మంటొస్తుంటది. ఆహా! మంట గాని, దురద గాని, ఇరిటేషన్ గాని ఉంటది. అండ్ ఓకే. సిమిలర్ సింప్టమ్స్ మన సోర్ థ్రోట్‌లో కూడా వస్తాయి. ఓహ్! కామన్ సోర్ థ్రోట్ వచ్చినప్పుడు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటాం కదా! ఆ! దానిలో కూడా సిమిలర్ సింప్టమ్స్ ఉంటాయి. ఆ! అవి వెళ్ళిపోతాయి. నీ 2, 3 డేస్‌లో నీకు మెడిసిన్స్ వాడినా, వాడకపోయినా మన మీద కొట్టేస్తే వెళ్ళిపోతాయి. కానీ కంటిన్యూయస్‌గా అలానే ఉంది. గొంతుకు అడ్డం పడుతున్న ఫీలింగ్ ఉంది. ఆయాసం వస్తుంది. అంటే అది హ్మ్. అక్కడ బ్లాక్ చేస్తది మన ఎయిర్‌వేని. ఓకే. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయంటే మాత్రం అక్కడ ఏదో గడ్డ ఫార్మ్ అయితున్నట్టు.
ఓకే ఇదొకటి. సార్. దెన్ కమింగ్ డౌన్ ఈసోఫాగస్, ఫుడ్ పైప్, స్టమక్ ఆ! వీటన్నిటిలో ఏందంటే ఇవన్నీ కూడా మనం తినే దగ్గర ఇబ్బందులు అనిపిస్తాయి అనమాట. హ్మ్. తినడానికి ఇబ్బంది ఉంటుంది. దానివల్ల ఏంటి వాళ్ళు తినటం మానేస్తారు. అంటే మింగడం ఫుడ్ ఫుడ్ మింగేటప్పుడు మింగేటప్పుడు ప్రాబ్లము. అడ్డం అనిపించడము, లేకపోతే అడ్డం పడింది కాబట్టి తినేది బయటికి వచ్చేయడం, వామిటింగ్ ఆ! ఇలాంటివి వస్తాయి. దీంతోటి వాళ్ళు తినటం మానేస్తారు కాబట్టి వెయిట్ లాస్ సిగ్నిఫికెంట్‌గా ఉంటది. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సో, అది వాళ్ళ ఫుడ్ తినకపోవటం వల్ల వచ్చే వెయిట్ లాస్ మేజర్‌గా క్యాన్సర్ వల్ల కాదు. అచ్చా! ఓకే. ఓకే సార్. అండ్ సార్ ఇది తినేటప్పుడు గూడా కొంతమందికెళ్ళకుండా అది గ్యాస్ పట్టేసినట్టు అయితారు. ఎటు హ్మ్. తిరిగి అది బయటికే వామిట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తాయి. అది కూడా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చా? చేయొచ్చు. ఇంకా చాలామంది తెలియక ఏంటో అనుకోని ఏదేదో టాబ్లెట్స్ ఏసుకుంటారు. కొంతమంది చూస్తే లోపల గడ్డ ఫార్మ్ అయినోళ్ళు ఉన్నారు. అందుకని అది హ్మ్. అడ్డం పడి ఫుడ్ మొత్తం బయటకి కొట్టేస్తుంటది. మన ఓకే. అన్నవాహిక ఫుడ్ పైప్ అంటాం కదా! హ్మ్. హ్మ్. ఈసోఫాగస్. హ్మ్. దాని క్యాన్సర్‌లో చాలా మందికి ఇది మోస్ట్ కామన్ ఓకే. కంప్లెయింట్. ఓకే. మీకు స్టమక్‌లోకెళ్ళినాక ఇవన్నీ ఏం తెలీదు. స్టమక్‌లోకి ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఎళ్ళిపోతాయి. కాకపోతే అక్కడ ఏంటంటే మీకు స్టమక్‌లో పెద్దదయ్యేదాకా జనాలకి చాలామందికి తెలీదు. అంటే హ్మ్. బిగ్ బ్యాగ్ లాగా ఉంటుంది. హ్మ్. అదేమి ఇబ్బంది చేయదు కాబట్టి అది లోపల పెరిగిపోతూ ఉంటది. అందుకని స్టమక్ క్యాన్సర్ చాలా మంది మనకి స్టేజ్ 4లో బయటకొస్తారు. ఎర్లీ స్టేజ్‌లో బయటపడేది చాలా తక్కువ. ఓకే కానీ వాళ్ళ సార్. పొట్ట నొప్పున్నా, గ్యాస్ ఇబ్బందున్నా గానీ, బ్లోటింగ్ ఉన్నా గానీ, ఇండైజెషన్ వల్ల ఏం పట్టించుకోరు. ఏముందిలే ఏజ్‌తో వచ్చినాయి అనుకుంటారు. ఈ బ్లోటింగ్, ఇండైజేషన్ వల్ల కూడా మీకు క్యాన్సర్ స్టమక్‌లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, డైజెషన్ ప్రాపర్ ఉండదు కదా! అక్కడ ఓకే. హార్మోన్స్ ఆ ఏరియాలో సెల్స్ అన్ని దెబ్బతిని ఉంటాయి కదా! సో, ఓకే. ఆల్టరేషన్ ఉంటుంది డెఫినెట్‌లీ. సో, ఓకే. రెగ్యులర్‌గా ఉండదు ప్యాటర్న్. మారిపోయి ఉంటది. హుహుహుహు. కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు. ఈ పొట్ట దగ్గర ఎక్కడైనా బ్లీడింగ్ అయిందనుకోండి, అది మోషన్‌లో నుంచి బ్రౌన్ కలర్‌లో ఎళ్ళిపోతది. అచ్చా! సో, ఓకే. బ్రౌన్ కలర్ మోషన్స్ వచ్చినా గానీ, ఎక్కడైనా బ్లీడింగ్ అయితుందో లేదో చూసుకోవాలి. ఓహ్! సో, ఇంటర్నల్ ఇదెవ్వరు బ్లీడింగ్ అవ్వటం గమనించరు వల్ల సార్. చాలా నార్మల్‌గా మందికి మిస్ అయితారు. వాళ్ళు తిన్న నాన్ వెజ్ అట్లనే అది అనుకుంటారు. అనుకుంటారు. ఫుడ్ నుంచి అనుకుంటారు ఆ! గానీ, ఎప్పుడైనా స్టమక్ పై భాగం నుంచి ఎప్పుడైనా బ్లీడింగ్ అయితుంటే, అది బ్రౌన్ కలర్ స్టూల్స్ లాగా వస్తది బయటికి. ఓయ్! లేదు మన మలద్వారం దగ్గర నుంచి పైన పేగుల దగ్గర నుంచి వస్తే ఫ్రెష్ బ్లడ్ వస్తదనమాట. కానీ అది ఓకే. డైజెషన్ కాదు కదా! ఈ పైనదంతా డైజెస్ట్ అయ్యి వస్తది బ్లడ్ కాబట్టి దాని కలర్ మారిపోతది. అచ్చా! సో, దాని కింద భాగం నుంచి వచ్చే బ్లడ్ అంతా ఫ్రాంక్ బ్లడ్ వచ్చేస్తది. రెడ్ కలర్ స్టూల్స్ రావటం, డైరెక్ట్ బ్లడ్ రావటము ఇలాంటివి ఉంటాయి. ఓకే. సో, అలాంటివి ఉంటే ఫస్ట్ కొలనోస్కోపీ చేయించుకుంటే లోపల క్లియర్‌గా కెమెరా పెట్టి చెక్ చేస్తారు. ఓకే. ఓకే. సో, ఓకే. దానిలో ఎక్కడే అల్సర్ ఉన్నా, గ్రోత్ ఉన్నా గానీ దానిలో వచ్చేస్తే ఇమ్మీడియేట్‌గా బయాప్సీ తీస్తారు దాని నుంచే. దానిలో క్యాన్సర్ ఉందో లేదో తెలిసిపోతుందనమాట. ఓకే సార్. తర్వాత లంగ్స్. లంగ్స్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్‌కి మన టీవీల్లో చూపిచ్చేస్తారు. లంగ్ క్యాన్సర్ రాంగాల్నే బ్లడ్ కక్కేస్తున్నారు, దగ్గేస్తున్నారు, కింద పడిపోయి చచ్చిపోయాడు. అసలు ఈ డ్రమాటిక్ చూపించడం వల్ల జనాలు భయపడతారు ఫస్ట్ అసలు. రియల్ లైఫ్‌లో నేను ఇంతవరకు ఏ పేషెంట్ అట్లా చూడలేదు. ఓకే సార్. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం గదా! మా పేషెంట్స్ ఇప్పటికి హ్యాపీగా జిమ్‌కెళ్ళి వస్తుంటారు లంగ్ క్యాన్సర్ పేషెంట్‌లు. ఓహ్! వాళ్ళంతట వాళ్ళు మాకు క్యాన్సర్ ఉందని చెప్తే గాని ఎవరికీ తెలియని కూడా తెలీదు. ఓకే సార్. సో, ఫస్ట్ జనాలు ఈ అపోహల నుంచి బయటపడాలి. లంగ్ క్యాన్సర్ వస్తే బ్లడ్ కక్కేసి చచ్చిపోతాడు. బ్లడ్ క్యాన్సర్ రాంగాల్నే బెడ్ మీద పడిపోయి చచ్చిపోతారు. ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే సార్. అండ్ లంగ్ క్యాన్సర్‌లో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎర్లీగా వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే అది ఎయిర్‌వే బ్లాక్ చేస్తుంటదో అప్పుడు శ్వాస ఇబ్బంది అయితూ ఉంటది. ఆర్ ఏ ఏరియాలో వస్తుందో ఆ ఏరియాలో స్లైట్ పెయిన్ ఉండొచ్చు. హ్మ్. అండ్ అది ఏమన్నా జనరల్‌గా క్యాన్సర్ గడ్డలు ఎప్పుడు చాలా ఫ్రెజైల్ అంటే డెలికేట్ ఉంటాయన్నమాట. వాటిలో హైలీ బ్లడ్ ఫీల్డ్ ఉంటది. కొంచెం డ్యామేజ్ అనంగానే బ్లడ్ వచ్చేస్తుంటది దాని నుంచి. సో, ఓకే. అదేమన్నా ఎయిర్‌వే దగ్గర ఉంటే దగ్గినప్పుడు దాని నుంచి స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ అంటే కళ్ళలో బ్లడ్ రావటం. ఎప్పుడైనా మరీ హెవీగా పెద్దగుండి గట్టి ప్రెషర్‌తో దగ్గినప్పుడు దాని నుంచి బ్లడ్ రావటం ఇలాంటివి జరుగుతాయి. ఓకే. అంటే బ్లడీ కఫ్ లాగా. హ్మ్. లేదు అంటే మోస్ట్‌లీ తెలీదు. ఈ శ్వాస ఇబ్బంది ఇదంత వరకు ఉండొచ్చు. లేదంటే ఒక్కోసారి లంగ్స్ నీరు నిండుతుండొచ్చు. అక్కడి ఓకే. స్ప్రెడ్ అయిపోయిందనుకోండి. ఓకే. ఆ ప్రెషర్ వల్ల లేకపోతే దాని నుంచి ఊజ్ అయ్యి దాని నుంచి నీరు నిండుతుండొచ్చు. వాటి వల్ల ఇబ్బందులుంటాయి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ప్రోస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళలో మోస్ట్ కామన్ ఓకే. ఓల్డ్ ఏజ్‌లో. హ్మ్. అదసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి చాలా మందికి. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళకి యూరిన్‌లో ఇబ్బందులు స్టార్ట్ అయితాయో అంటే ఫ్రీగా వెళ్ళలేరు. తరచు వెళ్ళాల్సి రావచ్చు. నైట్ టైమ్ ఎక్కువ లేవాల్సి రావచ్చు. అండ్ ఆ ఫీలింగ్ కంప్లీట్ ఎంప్టీ అనే ఫీలింగ్ రాదు వాళ్ళకి. ఇలాంటివి ఉన్నాయి అంటే ఫస్ట్ బీపీహెచ్ గాని, ప్రోస్టేట్ క్యాన్సర్ గాని చెక్ చేసుకోవచ్చనమాట. హ్మ్. దానికి చాలా సింపుల్ టెస్ట్‌లున్నాయి. దాన్ని బట్టి బయటపడిపోతది. ఓకే. గైనిక్ క్యాన్సర్స్. హ్మ్. చాలామంది ఆడవాళ్ళలో మోస్ట్ కామన్‌గా వచ్చేదేంటంటే సర్వైకల్ క్యాన్సర్. ఓకే. అది గర్భసంచి ముఖద్వారం ఉంటుంది. ఆ హ్మ్. ఏరియాని సర్వైకల్ క్యాన్సర్ అంటామన్నమాట. అక్కడ హ్మ్. వచ్చేదాన్ని. సో, సర్వైకల్ క్యాన్సర్‌లో మోస్ట్ కామన్ వచ్చేది తెల్లబట్ట, హ్మ్. వైట్ డిశ్చార్జ్ అంటాము. లేదంటే బ్లడీ డిశ్చార్జ్. హ్మ్. బ్లడ్ డిశ్చార్జ్ గాని రావచ్చు. లేదంటే చాలా వరకు కపుల్ కలిసిన తర్వాత పెయిన్ రావటం కానీ, ఓకే. ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మోస్ట్ లైక్లీ దీనికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ గురించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. అండ్ సార్ హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి కూడా ఏమన్నా వచ్చే అవకాశాలున్నాయి? హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి కూడా వస్తాయి. కాకపోతే ఓకే. రేర్. వాటిని ఏమంటారంటే ఇవన్నీ మజిల్స్ తయారైనయి కదా! ఆ! సో, మజిల్స్‌కి నుంచి వచ్చే వాటిని సార్కోమాస్ అంటారనమాట. ఓకే. సో, సార్కోమాస్ వస్తాయి. చాలా తక్కువుంటాయి.
అండ్ కొంతమందిలో యంగర్ ఏజ్ గ్రూప్‌లో అంటే లైక్ 15-25 ఏజ్ గ్రూప్‌లో బోన్స్‌కి గూడా వస్తాయి. బోన్ క్యాన్సర్స్. ఓహ్! హ్మ్. ఓకే. ఓకే సార్. సో, వాటిలో ఆస్టియో అంటాం. బోన్ అంటే ఆస్టియం. దానికి సంబంధించిన కాండ్రోమాస్ కానీ, ఆస్టియోసార్కోమాస్ కానీ ఇలాంటివి చాలా వస్తుంటాయన్నమాట. హ్మ్. సో, వాటికన్నిటికి గూడా మనకి డయాగ్నోసిస్ చేయొచ్చు. అవి బయటకి ఈజీ తెలిసిపోతాయి గడ్డ ఫార్మ్ అయినప్పుడు. అచ్చా! సో, ఇట్స్ ఓకే. వెరీ ఈజీ. ఓకే. కొంతమందికి తెలియకుండా లైపోసార్కోమా అని చెప్పేసి మన కొవ్వు గడ్డలుంటాయి కదా! ఆ! ఆ మజిల్స్‌లో మధ్యలో ఉండే ఏరియాలో నుంచి కూడా ఫార్మ్ అయితాయి. అబ్బో! సో, అవేంటంటే అది కూడా ఇంకా మజిల్ గ్రూప్‌లో ఉంటది. అండ్ మెత్తగా పిల్లోలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలీదు. ఓకే. ఓకే ఇప్పుడు సార్. మా చుట్టాలకే వచ్చింది. అసలు 20 సెంటీమీటర్స్ మాస్ ఉంది. వాళ్ళకి అప్పటిదాకా తెలీదు. థై వెనక కదా సాఫ్ట్ ఉంటుంది. హ్మ్. 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 సరే ఒకసారి ఏదో నొప్పని చెప్పేసి వెళ్తే అప్పుడు ఇంత పెద్దది బయటకొచ్చింది. ఓహ్ గాడ్! సో, అంటే చెక్ చేసేదాకా మనకి తెలియనివి కూడా ఉంటాయి. రైట్ సార్. సార్ ఎలాగో మీరు ఎక్కడెక్కడ ఏ పార్ట్స్‌కి ఎట్లా ఫార్మ్ అయితాయి అవన్నీ గూడా చెప్పారు. ఇన్ జనరల్‌గా సార్ నార్మల్‌గా ఎవరైనా సరే మీరు ఒక మంచి డైట్‌ని గాని, ఒక హెల్త్ రొటీన్ గాని ఫాలో అయ్యి డైలీ ఎక్సర్‌సైజ్ ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసుకుంటే కొంచెం రిస్క్ తగ్గుతుంది అని అంటారు. మరి ఇలా చేస్తే అసలు క్యాన్సర్ రాకుండా ఉండొచ్చా? వచ్చిన వాళ్ళకి ఈ మంచి డైట్ గనక, ఈ ఎక్సర్‌సైజ్ గనక ఫాలో అవుతే తగ్గే అవకాశాలున్నాయా? డెఫినెట్‌లీ క్యాన్సర్ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. క్యాన్సర్ రాకుండా కూడా మనం చాలా వరకు కొన్ని పద్ధతులు పాటించొచ్చు. హ్మ్. అలానే క్యాన్సర్ వచ్చిన తర్వాత దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కండిషన్‌లో 70-80% ఆఫ్ క్యాన్సర్స్ క్యూర్ అయిపోతున్నాయి. ఓకే. ఒక్క అడ్వాన్స్‌డ్‌గా ఉన్నవి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతాయి. వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేస్తున్నాం. అండ్ ఓకే. ఇప్పుడు ఇంకా కొత్తగా టార్గెట్ థెరపీస్ అని, ఇమ్యూనోథెరపీస్ అని చాలా వస్తున్నాయి. హ్మ్. సో వీటి వల్ల ఏందంటే కంటిన్యూస్ కీమోథెరపీ మీద డిపెండ్ కాకుండా టాబ్లెట్స్ రూపంలో కూడా వాళ్ళు బీపీ గోళీ, షుగర్ గోళీలు ఎలా వేసుకుంటారో హ్మ్. అలా టాబ్లెట్స్ పెట్టి కూడా కొన్ని ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్, ఓకే. హార్మోనల్ టాబ్లెట్స్, బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఆ హ్మ్. టాబ్లెట్స్ మీద కూడా వాళ్ళు నడిపించేయొచ్చు. ఓకే. బట్ ఎప్పుడైతే లోకల్‌గా ఉంటాయో వాటిని క్యూర్ చేయొచ్చు. ఓకే. సో అందుకని వచ్చిన తర్వాత మరీ అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏందంటే గోల్డెన్ టైమ్ వేస్ట్ చేసుకోకుండా హ్మ్. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రాంగాల్నే దాని గురించి చర్చా వేదిక పెడతారు. అండ్ హ్మ్. ఫస్ట్ ఒక హాస్పిటల్‌కెళ్తారు. మళ్ళీ ఇంకో హాస్పిటల్‌కెళ్తారు. ఈ లోపల చుట్టాలు ఇంకొకటి చెప్తారు. అప్పటిదాకా ఎవరు హ్మ్. సలహాలు ఇయ్యరు. అప్పుడు విష సలహాలు చాలా ఇస్తారు. సో వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతారు పాపం. ఓకే వాళ్ళకేంటి సార్. వాళ్ళకి కూడా తెలియదు ఇంత ట్రామాలో అంటే ఉన్నప్పుడు. డబుల్ చెక్ అని ఒకటి మామూలుగుంటది. ఎందుకంటే కొన్ని కైండ్ ఆఫ్ విన్న విన్న వాటి ప్రకారము ఒక దగ్గర చెప్పిండ్రు ఇది కుదరదన్నప్పుడు ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అది పాసిబుల్ అయితది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్‌తో జనరల్‌గా ఎళ్తూ డెఫినెట్‌లీ ఉంటారు. దట్స్ ఎ వెరీ గుడ్ హాబిట్. అంటే మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు కరెక్ట్ క్లారిటీ ఉంటది. ఓకే. కాన్ఫిడెన్స్ కూడా వస్తది. ఓకే. హ్మ్. అందరూ ఇదే చెప్తున్నారు కాబట్టి ఇది చేయించుకోవాలి. కానీ చాలామంది చేసేదేంటంటే ఇంకా టైం వేస్ట్ నిర్లక్ష్యం చేస్తారు. చేస్తారు. ఓకే. ఇన్ని తెలుసుకున్న టైంలో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు చెప్పేసి అన్నీ అడిగి అడిగి టైం వేస్ట్ చేస్తారు కానీ ట్రీట్మెంట్ తీసుకోరు. ఎక్కడో చోట ట్రీట్మెంట్ స్టార్ట్ మరీ చేసుకోవాలి. డిలే చేస్తే మీరన్నట్టుగా ఇలా చాలా కేసులున్నాయి. స్టేజ్ 3లో ఉన్న స్టమక్ క్యాన్సర్‌లు వచ్చి లేకపోతే వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని వస్తామనో, ల్యాండ్స్ అమ్ముకొని వస్తామనో, టైం వేస్ట్ చేసుకొని స్టేజ్ 4కి వెళ్ళిపోయిందనుకోండి తర్వాత క్యూర్ ఉండదు. అంటే హ్మ్. ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోయినట్టే. ఓకే. మీరు ఓకే. అన్ని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్నా మంచిదే. హ్మ్. తీసుకుని ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా! హ్మ్. ఇవన్నీ అయిపోయినాక ఆయుర్వేదం వెళ్ళాలనుకుంటున్నామండి, హోమియోపతి వెళ్ళాలనుకుంటున్నామండి, మూలికా వైద్యమే చెప్పారండి, అక్కడెక్కడ షిమోగాలో ఏదో ఇస్తున్నారన్నారండి. సో, ఇలా టైం వేస్ట్ చేసి దాని స్టేజ్ పెంచుకొని తర్వాత క్యూర్ కాకపోతే సరే అంతే చెప్పాం కదండీ క్యాన్సర్ కదా! అందుకే పోయారంటారు. అంతేగాని ఆ గోల్డెన్ టైమ్ యూజ్ చేసుకోరు. రైట్ సార్. దట్ ఈస్ వన్ థింగ్. నివారణ గురించి మనం మాట్లాడుతున్నాం గదా! హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏమైతుందంటే క్యాన్సర్ రాకుండా అంటే కొన్ని స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి మనకి. ఒక్కొక్క ఓకే. ఏజ్ గ్రూప్‌లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే అవకాశాలున్నాయా సార్? పుట్టిన ఓకే. దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి ఏజ్ గ్రూప్‌లో కొన్ని మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఉంటాయి. ఓకే. ఎగ్జాంపుల్ పిల్లల్లో ఎక్కువ వచ్చే బ్లడ్ క్యాన్సర్‌లు. ఎందుకంటే పుట్టినప్పుడే ఆ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండో లేతే డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఉండో బ్లడ్ క్యాన్సర్ స్టార్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం ఓకే. పీడియాట్రిక్ గ్రూప్‌లో ఎక్కువ మనం క్యాన్సర్ చూస్తాం. ఓకే. సెకండ్ అడల్ట్స్ అంటే ఏజ్ ఆర్ యంగ్ ఏజ్ టీనేజర్స్‌లో ఎక్కువ మనకి బోన్ క్యాన్సర్ రావటం గానీ, హ్మ్. ఇలాంటివి ఎక్కువ చూస్తాం. బట్ అదర్‌వైజ్ మిగిలిన క్యాన్సర్స్ చాలా తక్కువ ఓకే. ఆ ఏజ్ గ్రూప్స్‌లో. 40 దగ్గర నుంచి మీకు వేరే అన్ని క్యాన్సర్స్‌కి డిపెండెన్సీ పెరుగుతుందన్నమాట. ఓకే సార్. బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, హ్మ్. కొలోన్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఈసోఫాగస్, ప్రోస్టేట్ ఇవన్నీ ఇంకా అడ్వాన్స్డ్ ఏజ్ సార్ ఐస్‌కొస్తుందా సార్ క్యాన్సర్? వస్తుంది. రెటినోబ్లాస్టోమాస్ అంటారు. కంటిలోనే గడ్డ ఫార్మ్ అయితుంది. అది బయటకు కూడా పాపప్ అయిపోతుంటాయి కొంతమంది. దానికేం సింప్టమ్స్ ఉంటాయి సార్? ఫస్ట్ మీకు విజన్ ఎఫెక్ట్ అయిపోతదనమాట. కళ్ళు బూదరైపోవటం, లోపల ఫార్మ్ అయితుందనుకోండి. ఆ! ఫస్ట్ విజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ! ఓకే. సెకండ్ థింగ్ లోపలేదో ఉండి ప్రెషర్ పెడుతున్నట్టు ఉంటుంది. నా హ్మ్. దగ్గర ట్రీట్మెంట్ కేసెస్ ఉన్నాయి. ఓకే. కరెక్ట్ కంటి బాల్ వెనకనే ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కదా! దాని హ్మ్. నుంచి ఇంత పెద్ద ట్యూమర్ గడ్డ ఫార్మ్ అయింది. అంటే ఆ
క్యావిటీ మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఆప్టిక్ నర్వ్ నుంచే ఫామ్ అయింది. ఆప్టిక్ లేయోమాస్ అంటాం వాటిని. ఓకే. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే చెప్పలేము. కొన్ని అన్నిటికీ రీజన్స్ ఉండాలని లేదు. స్పొరాడిక్‌గా రావచ్చు. లేదా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో పెరుగుతూ కూడా ఆ స్టేజ్‌కి రావచ్చు అవి. ఇప్పుడు మేము ఈ ఫీల్డ్‌లో ఉన్నాం కదా సార్, కంటిన్యూగా చేస్తే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదంటారా? హా! దిస్ ఈజ్ వన్ థింగ్ యూ హావ్ టు థింక్. ఒకటి చేస్తే మనకి వస్తుందనుకునేవి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే. అవి అన్నిటికీ ఉండవు. ఓకే. ఇప్పుడు ఎక్కువ సేపు టీవీ చూస్తే కంటి క్యాన్సర్ వస్తుందంటే నో వే. లేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ! కాతే స్మోకింగ్ చేస్తే రావచ్చు చాలా క్యాన్సర్స్. ఎందుకంటే మనం స్మోకింగ్ చేసినప్పుడు ఆ కార్సినోజెన్స్‌ని మన బాడీలోకి తీసుకుంటున్నాం. అందులో ఉండే కొన్ని స్పెసిఫిక్ టాక్సిక్ పార్టికల్స్ ఉంటాయి. వాటిని కార్సినోజెన్స్ అంటాం. అంటే క్యాన్సర్ కారకాలు అనమాట. ఓకే. అవి బాడీలోకి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్తాయో. అందుకే చూడండి స్మోకింగ్ ఈజ్ లింక్ టు ఆల్మోస్ట్ 14 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. అబ్బో! వాళ్ళు ఓన్లీ లంగ్ క్యాన్సర్ గురించి అనుకుంటారు కానీ లంగ్ క్యాన్సర్ కంటే ఎక్కువ నాకు వేరే క్యాన్సర్ చాలా మంది వస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ రావచ్చు, గొంతు క్యాన్సర్ రావచ్చు, ఫుడ్ పైప్ ఈసోఫాగస్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావచ్చు, ఓకే. తర్వాత కొలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రిస్క్ రిలేషన్స్ కనిపిస్తుంది. సో ఓకే. ఒక్కదాని నుంచి నీకు ఇన్ని రిలేషన్ కానీ బాడీలోకి అవి వెళ్ళి డెస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట సిస్టమ్ని. ఆబ్వియస్‌గా సార్. Yeah. అది మామూలుగా మనం ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ ఎట్ నుంచి వచ్చినా కూడా ఒక్కసారి బ్లాక్ అయినట్టు అనిపిస్తది. ఆ స్మెల్ అసలు వాళ్ళదంతా తీసుకొని మళ్ళా కంటిన్యూగా రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ అయితది. ఇంత పెద్దది చేసినప్పుడు ఇంకా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతది. అండ్ ఇంకొకటి దీనిలో చాలా మంది స్మార్ట్ పీపుల్ ఉంటారు అనమాట. వాళ్ళు ఆహా! చేసే మిస్టేక్ మేము తాగము ఆ! అంటారు. కానీ ఎప్పుడు తిరిగే ఫ్రెండ్స్ తాగే ఫ్రెండ్స్ పక్కనే కూర్చొని ఉంటారు. హ్మ్. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యాక్టివ్ స్మోకింగ్. రైట్ సో సార్. వాళ్ళు తాగినప్పుడు వాళ్ళ ఫిల్టర్ వల్ల వాళ్ళ కొన్నే లోపలికి వెళ్తాయి. బట్ మిగిలినంత వాళ్ళు బయట ఎయిర్‌లో వదులుతున్నారు. హ్మ్. అండ్ చుట్టుపక్కల ఉన్న 10 మంది ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. సో హ్మ్. చాలా మంది మేము తాగం మాకు రాదు బట్ దే ఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ టైమ్ విత్ దోస్ స్మోకింగ్ టైమ్ అనమాట. దానివల్ల తెలియకుండా కూడా యూ ఆర్ గోయింగ్ ఇంటు ద రిస్క్. రైట్ సెకండ్ సార్. ఆల్కహాల్. ఓకే. ఆల్కహాల్ నుంచి కూడా చాలా క్యాన్సర్స్ వస్తాయి. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఈ 2 కంట్రోల్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ 14 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్‌కి దూరంగా ఉండొచ్చు. కానీ ఆల్కహాల్ ఈ మధ్య అందరూ తీసుకుంటున్నారు. కామన్ అయిపోయింది. అది అది లేకపోతే నువ్వు తాగవా అన్నట్టు చూస్తారు జనాల్ని. అంటే అదేదో ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అయిపోయింది. కాదు సార్, మామూలుగా కొంత తీసుకునే అలవాటు జనరల్‌గా ఉంటుంది. ఆ అలవాటు కూడా ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ 2 ఇష్యూస్ మనం గమనించాలి. ఒకటి మన స్ట్రాంగ్ విల్ పవర్ ఎంతుంది. హుహు. ఎంతమంది ఒక చిన్న మూతతో స్టార్ట్ చేసి లాస్ట్ దాకా అలానే ఆగిపోయిన ఉన్నారు చెప్పండి. లేరు సార్. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ప్రొవొకేషన్ ఉంటుంది. ఏం కాదు తీసుకో స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఒక చిన్న గ్లాస్ అంటాడు, రేపు పొద్దున 2 బాటిల్స్ అంటాడు. ఆ తర్వాత రెగ్యులర్ రొటీన్ అయిపోతుంది, తాగుతుంది. దిస్ ఇన్ అడిక్షన్. ఎందుకంటే అది బాడీలో ఆ బ్రెయిన్లో క్రియేట్ చేస్తుంది. అది ఓకే. ఎడిక్టివ్ సబ్స్టెన్స్ కాబట్టి నీకు దాని దగ్గర తీసుకెళ్ళటానికి ట్రై చేస్తుంటుంది. అండ్ హ్మ్. పక్క నుంచి కూడా అందరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఆ పని చేయడానికి. మేము అంతా తాగుతున్నావు, నువ్వు ఎందుకు తాగట్లేదు, నువ్వు కూడా తాగాలి. కొంచెమే గదా! ఎగ్జాక్ట్లీ. ఏమైతది? అకేషనే గదా! అని జెప్పేసి అదొక అలవాటు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక బాడీకి ఒక డైట్ సిస్టమ్ మనం ఫాలో చేసినట్టు అది కూడా ఆ వేలో ఎళ్ళిపోతే మాత్రం అంతే రిస్కే. కావాలనిపిస్తుంటది. పక్కన వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రమోట్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ మనం దానిలోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఒక స్టేజ్ ట్రిగ్గర్ దాటిపోయింది అనుకో ఇంకా నుంచి కంటిన్యూస్ అడిక్షన్‌లోకి వెళ్ళిపోతారు. మీరు అంత అడిక్షన్‌లోకి వెళ్ళకుండా స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఆపగలిగితే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఓకే. సో ఇప్పుడు ఒక రోజు తాగి అకేషన్ తాగిన వాళ్ళకి ఏం రాదు. ఓకే. ఎవరికైతే కంటిన్యూస్ ఎక్కువ అలవాటు ఉండి ఓవర్ ద ఇయర్స్ ఎక్కువ తాగుతూ ఉంటారో వాళ్ళకి వస్తాయి. అంతేగాని ఈ రోజు తాగాడు మళ్ళీ సంవత్సరం దాకా తాగే వాడికి ఏం రాదు. సార్ కొంతమంది విపరీతంగా వాళ్ళకి తాగుడే అలవాటు సార్. మామూలుగా దొరికితే 3 పూటలు తాగుతారనుకోండి. అలాంటి వారికి ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ అనేవి బయటపడవు సార్. అంటే ఎర్లీగా బయటపడవా? ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వస్తాయనుకోవచ్చా? ఇంకో పాయింట్ మిస్ అయ్యారు అక్కడ. అసలు హాస్పిటల్‌కి ఎప్పుడైనా ఎళ్లారా? వెళ్తే కదా బయటపడేది. ఓకే సో సార్. ఫస్ట్ థింగ్ ఏందంటే మోస్ట్ ఆఫ్ అంటే ఇండియన్స్ మన అందరికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏందంటే హెల్త్ ఈస్ ద లాస్ట్ ప్రియారిటీ. హ్మ్. ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం గానీ 300 పెట్టి డాక్టర్ కన్సల్టేషన్‌కి వెళ్ళాం. భయం సార్, ఏం బయటపడతదో. హా! ఎళ్తే బయటపడుతుంది అనుకుంటాం గానీ ఎళ్ళకపోయినా లోపల నుండి అలానే ఉంటది కదా! ఈ చిన్న లాజిక్ ఇలా మిస్ అయితారు. రైట్ సార్. రైట్. ఈ ఒక్క ఇష్యూ వల్ల చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంతే. వాళ్ళు పనులు ఎక్కడ ఆగిపోతాయని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎర్లీ స్టేజ్‌కి వెళ్తే నువ్వు క్యూర్ చేసుకుంటావు. తర్వాత హ్యాపీగా పని చేసుకోవచ్చు, లైఫ్ ఉంటదని ఎవరు ఆలోచించరు. ఇంకోటి
ఎళ్ళకపోవడం ఇంకోటి. ఇంకా అది ఉన్నా గూడా ట్రీట్మెంట్ చేస్తే ఆ తర్వాత ఎట్లా నేను బతకాలి? నేనసలు ఎలా వర్క్ జేసుకోవాలి? అది చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోతది అని చెప్పేసి కూడా చాలామంది అసలు దానికి ప్రిఫరెన్సే ఇయ్యరు సార్. దీనికి ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుంటారు. సెల్ఫ్ ఆలోచనలో ఇది ఇలా ఉంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అసలు హ్మ్. డాక్టర్‌తో మాట్లాడితే కదా పెయిన్ ఉంటదో లేదో తెలిసేది. ట్రీట్మెంట్ ఎలా ఉంటదో తెలిసేది. హ్మ్. అండ్ ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఉంటదో, కాంప్లికేటెడ్ అనుకోకుండా మనకి మనమే అనేసుకుంటే వాట్ హ్మ్. ఈస్ ద పాయింట్? అంతే కరెక్టే కదా! సరే. నువ్వు ఒక 500 పెడితే కన్సల్టేషన్ ఇస్తే వాళ్ళే మొత్తం నీకు చెప్తారు మొత్తం. హ్మ్. అది వదిలేసి తరతరాలుగా నాకు 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఉందిరా. నేను ఎవరికీ చెప్పుకోవట్లేదు. కానీ వెళ్తే ఏం బయటపడతాయో, నాకు ఇన్ని బర్డెన్స్ ఉన్నాయి, ఇన్ని అప్పులు హ్మ్. తీర్చుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తారు సైకలాజికల్‌గా. రైట్ సార్. అదే ఒక 5 నిమిషాలు వెళ్ళొస్తే ఆ డాక్టర్ నీకు దారి చూపిస్తాడు కదా! రైట్ సార్. ఆ కానీ పని ఎవరు చేయరు. నిజంగా అదొక్కటి నాకు తెలిసి ఇక్కడ మెయిన్‌గా తెలుగు వాళ్ళలో నార్త్‌తో పోలిస్తే సౌత్‌లో మెయిన్‌గా ఇది ఎక్కువుందని నాకైతే అనిపిస్తది యాహ్! సార్. డెఫినెట్‌లీ. మిగతా వాటన్నిటికి ప్రిఫరెన్స్ ఇస్తారు, టైమ్ ఇస్తారు, వాటికి మనీ సేవ్ చేసుకొని కొంటాం గానీ మీరన్నట్లుగా అసలు మనకి పబ్‌కెళ్ళడానికి టైం ఉంటది. పార్టీలకెళ్ళడానికి టైం ఉంటది. వర్క్ చేసుకుంటాం. కానీ డాక్టర్ వెళ్ళడానికి మాత్రం ఎప్పుడు టైం దొరకదు. హ్మ్. ఐయామ్ నాట్ ఎక్స్‌క్లూడింగ్ ఎనీబడీ. ఈవెన్ యాస్ డాక్టర్స్ వి ఆర్ ఆల్సో వెరీ బ్యాడ్ పేషెంట్స్. ఓకే సార్. ఐ అగ్రీ విత్ దట్. ఓకే. ఎందుకంటే పనికి మనం ప్రియారిటీ ఇస్తాం గానీ హెల్త్‌కి ఎప్పుడు ప్రియారిటీ ఇవ్వం. అది బాగా తగిలి ఇంకా నొప్పొస్తుంది, ఇంక నేను భరించలేను అన్నప్పుడే ఎగ్జాక్ట్‌లీ. ఎళ్తుంటారు. అండ్ వేరే వాటికి చెప్పా కదా! ఐఫోన్‌కి రూ. 1,00,000 పెడితే యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అదే హెల్త్‌కి 10,000 ఖర్చు పెడితే కూడా అమ్మ 10,000 వేస్ట్ అయిపోయినాయిరా అనుకుంటాం. హ్మ్. దీనిలో ఇంకో సైకలాజిస్ట్ ఇప్పుడు ఒక సిమ్టమ్ ఉంది. ఎంఆర్ఐ తీపిచ్చారు. 10,000 ఖర్చయింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదో చెప్పగలరా మీరు? అంత ఖర్చు పెట్టాం. ఒకటి ఖర్చు పెట్టాం గదా! ఒక సైడేమో ఏం తేలలేదు, అన్నీ బానే ఉన్నాయని దానిలో నెగెటివ్‌గొస్తే ఏం ఫీల్ అయితారంటే, 10,000 వేస్ట్ అయినాయి అనుకుంటారు. అంతేగాని ఏం లేదు ఐయామ్ హ్యాపీ అనే ఫీలింగ్ రాదు అదే వాళ్ళకి. సార్. నేను అదే యాహ్! చెప్పబోతున్నాను. పోనీ బయట వాళ్ళకి పడిందనుకో ఇంకొకటే బాధ. ఇంకా దాని ఒకటే గురించి డిప్రెషన్. ఆలోచిస్తారు. అదే చేశారు సార్. చాలా మంది ఏం బయట పడకూడదనుకుంటారు. బయట పడలేదని మళ్ళా 10,000 వేస్ట్ అని ఫీల్ అయితుంటారు. సో, దిస్ ఈస్ ఎ బిగ్ సైకలాజికల్ స్ట్రగల్. రైట్ సార్. నార్మల్‌గా అంటే ఒక సైడ్ మీరన్నట్టుగా అది నెగెటివ్ ఆలోచన విధానం తప్పే. వాళ్ళేంటంటే నాకు తెలిసి ఇన్ జనరల్‌గా వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి సంబంధించా, లేకపోతే వాళ్ళ దగ్గరున్న ప్రాపర్టీ, ఆ డబ్బా కొంచెం తక్కువ ఉండేసరికి రూ. 1 పెట్టాలి అనంటే అన్ని లెక్కలేసుకోవాలనమాట. అది ఓన్లీ హెల్త్ దగ్గరే లెక్కలేస్తారు. ఇంకా వేరే ఎక్కడ పార్టీ అనగానే పద మామ అంటారు. అది ఓకే దీనికి ఒక సార్. పెట్టమంటే ఎవరుండరు. అది అది అంటే మన మైండ్ సెట్ అలా తయారైందన్నమాట. ఎవరిని బ్లేమ్ చేయలేము. మన హ్మ్. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది ఏది ఉందంటే వర్క్ కోసం ఖర్చు పెట్టాలి. బాడీ ఈస్ ద హ్మ్. లాస్ట్ ప్రియారిటీ. నువ్వు హ్మ్. కష్టపడి సాధించాలి, కష్టపడి సాధించాలి అంటారు గానీ అసలు ఎందుకు కష్టపడుతున్నావు ఎవరు ఆలోచించరు. హ్మ్. నువ్వు వర్క్ చేసేది దేనికోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫుడ్ కావాలి. ఫుడ్ దేనికోసం? నీ హెల్త్. బాడీ హెల్తీగా ఉంటాయి. ఈ హెల్త్ బాడీ గురించి మర్చిపోయి నువ్వు వర్క్ కోసం బతుకుతున్నావు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఉండాలి. పెద్ద ఇల్లుండాలి, కారుండాలి, పెద్ద ఆ! జాబుండాలి. చూపించడానికి, చూడ్డానికి గూడా. అంతే. అవన్నీ దేనికోసం? నీ హెల్తీ బాడీ ఉంటాయి కదా! అవన్నీ రైట్ సార్. యూజ్ చేసుకునేది. సో, దీనితోటి మనోళ్ళు మిస్‌గైడ్ అయిపోతారు. అందుకని అవేర్‌నెస్ కావాలి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ సింపుల్ డబ్బులు ఖర్చు కాకూడదంటే హ్యాపీ ఇన్సూరెన్స్ తీసుకోండి స్టార్టింగ్‌లోనే. హ్మ్. ఇన్సూరెన్స్‌కి మీకు ఎంత ఖర్చయితది? సంవత్సరం మొత్తం ఖర్చు పెడితే హార్డ్‌లీ 5,000, 10,000 అయితది. హ్మ్. అది 2 పార్టీలంత కూడా ఉండదు. అండ్ దిస్ విల్ సేవ్ యూ ఫర్ యువర్ లైఫ్. అంటే హ్మ్. మీకు ఎన్ని లక్షలు ఖర్చయినా ఆ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తది. ఓకే. సో, మీకు ఆ టెన్షన్ ఉండదు ఫస్ట్. అంటే ఎప్పటికప్పుడు దానివల్ల ఏంటి నా దగ్గర ఇన్సూరెన్స్ కాబట్టి ఎప్పుడు చెక్ చేయించుకుంటా రెగ్యులర్‌గా. రైట్ వాళ్ళకి సార్. వాళ్ళు కవర్ చేస్తారు కదా! హ్మ్. సో, వెన్ పాకెట్‌లోంచి ఎప్పుడు డబ్బులు పోవో నువ్వు హ్మ్. రెగ్యులర్‌గా వస్తావు దానిలోకి. సో, అందరికి ఇదొక హ్యాబిట్ అవ్వాలి. అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మంచిగా. అట్ సేమ్ టైమ్ అవేర్‌నెస్ ఉండి ఎర్లీగా స్క్రీనింగ్ చేపించుకున్నా ఆర్ ఏమన్నా సింప్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకు చాలా సింపుల్ వేలో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. దాన్ని వదిలేసి మీరు ఎప్పుడైతే టైమ్ డిలే చేస్తారో యూ ఆర్ గోయింగ్ ఇంటూ మచ్ మోర్ కాంప్లికేటెడ్ ఇష్యూస్. అది ఇంకా పెరుగుతుంది. అది. ఓవరాల్‌గా ఒక మంచి లైఫ్ స్టైల్ కూడా మనకి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని తగ్గిస్తుందంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ ఉండాలి. హ్మ్. నాకిష్టం అని చెప్పి రోజు మటనే తింటున్నాను అనుకోండి. రెడ్ మీట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్యాన్సర్ ప్రొవోకేటర్. ఓహ్! సో, చాలామంది నేను చికెను ఇవన్నీ నేను ఓన్లీ మటనే తింటా అంటారు. అది అంటే దే ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఒకవేళ తిన్నా గూడా మోతాదు. ఆ! కొంచెం అంటే ఏదైనా పర్లేదు. బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండాల. ఆ! ఇప్పుడు నాన్ స్టాప్ నాన్ వెజ్ తింటున్నావు అనుకో, యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ హ్మ్. టైమ్ నీ గట్ లైనింగ్ అంతా దానికి తగ్గట్టే తయారైతుంది. వేరేదేన్ని ఆ! డైజెస్ట్ మళ్ళీ మీరు చేసుకోలేదు. ఇంతకుముందన్నట్లు అది అలవాటు పడింది సీక్వెన్స్ కాబట్టి అయిపోతది. నెక్స్ట్ డే అదేసినప్పుడు అది తీసుకోదు. సో, అందుకే అన్ని రకాల ఫుడ్స్ బ్యాలెన్స్‌డ్ డైట్ డైలీ ఉండాలి. ఓకే. ఏదున్నా గానీ లిమిట్ దాటి తీసుకోవద్దు. సెకండ్ థింగ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే దే హ్మ్. విల్ ట్రై టు డీటాక్సిఫై.
బాడీలో ఏ చిన్న డిఫెక్ట్స్ ఉన్నా కానీ అవి క్లీన్ అప్ చేసేస్తుంటాయి. టాక్సిన్స్ ఏవి అక్యుములేట్ ఉన్నా అవన్నీ ఫ్లష్ అప్ చేసేస్తుంటాయి. సో, అందుకని ఏ ఫుడ్ తీసుకున్నా ఇవి మీ దానిలో కంపల్సరీ పోర్షన్ ఉండేది తీసుకోవాలి. ఓకే. ఎక్కువ మోతాదులో చాలామంది మామూలుగా అసలు బయట ఫుడ్ చాలా తక్కువ చేయమంటారు సార్. రీజన్స్ మామూలుగా మన ఇంట్లో అయితే 1, 2 సార్లు అలా ఫ్రైస్ గానీ ఏవైనా సరే, దాని వాడకం 1, 2 సార్లే ఉంటది. బయట చాలా మందికి అది బిజినెస్ కాబట్టి వేయించిన నూనెలోనే వేయడం వల్ల అక్కడ గూడా ఎఫెక్ట్ అవుతారంటారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కొలోన్ క్యాన్సర్స్ అనమాట. మీరు అందుకే గమనించి ఉంటారు లేదో జపాన్, చైనా అటు సైడ్ నీకు కొలోన్ క్యాన్సర్స్ ఎక్కువ. అంటే పెద్ద పెద్ద క్యాన్సర్స్. ఎందుకు? అక్కడ మెయిన్ ఫుడ్డే ఫాస్ట్ ఫుడ్స్. సో, వాళ్ళు అన్ని ఫుడ్‌లు వేయించి అదే సేమ్ గిన్నెలో మళ్ళీ గీకి ఆ మెటాలిక్ అన్నీ మిక్స్ అవుతుంటాయి. అంత హీట్‌లో మైక్రో లెవెల్‌లో ఉండే కార్సినోజన్స్ అన్నీ మిక్స్ అవుతుంటాయి. ఓకే. సేమ్ రీహీటెడ్ అయిపోయి మన రెగ్యులర్ ఫుడ్‌లో కూడా చేంజెస్ వస్తాయన్నమాట స్ట్రక్చర్స్‌లో. ఓకే. ఇవన్నీ పోయి మన కొలోన్ పెద్ద పేగుల నుంచి వెళ్ళేటప్పుడు వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. ఆబ్వియస్లీ అందుకని వాళ్ళకి కొలోన్ క్యాన్సర్ ఎక్కువ వస్తాయి. సో, మన దగ్గర కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైనప్పటి నుంచి అవి కూడా స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఎప్పుడైనా గమనించారా? అహా! అప్పుడు లేదు. చాలా తక్కువ సార్. అప్పుడు ఆ ఫుడ్ మొత్తం రొట్టె, జావా, హ్మ్. ఎటు తిరిగి అన్నం, అంత కాకపోతే పెరుగు, అంత కావాలంటే ఈ పచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మజ్జిగ పెరుగుతోని చేసేవి అవి ఎక్కువగుండేవి. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు కొంచెం ఇవన్నీ పెరుగు మెక్‌డొనాల్డ్స్ గానీ, పిజ్జా గానీ ఇప్పుడు కొత్తగా వావ్ వచ్చింది అందులో. మరి ఇవి నిజంగా సార్ అంత అంత డబ్బులు పెట్టి వాళ్ళంత బాగా చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఈ బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ పేరున్న ఈ రెస్టారెంట్స్ గానీ, లేకపోతే ఈ మెక్‌డొనాల్డ్స్, ఈ వావ్ అన్ని గాని, వాళ్ళందరూ కూడా అలాంటి ప్రమాణాలే పాటిస్తున్నారనుకోవచ్చా? ఇన్ జనరల్‌గా ఎవరైనా సో, తినాలి ఇది అనుకుంటే? మనకి ఆల్రెడీ లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి చూస్తే హ్మ్. టీవీ న్యూస్‌లో చూస్తున్నాం. రైట్? హ్మ్. ప్రతి పెద్ద బ్రాండెడ్ హోటల్స్ మీద రైడ్స్ అయితున్నాయి. అండ్ హ్మ్. దే ఆర్ ఫైండింగ్ దెమ్ టు బి వెరీ హారిబుల్. ఆ కిచెన్స్‌లో ఎంత హారిబుల్‌గా ఉంటున్నాయంటే అన్నీ పాడైపోయిన ఫుడ్సు, నెలల నుంచి స్టోర్ ఉన్న ఫుడ్సు, అట్ ద సేమ్ టైమ్ ఎలకలు తిరుగుతున్నవి. అండ్ పాడైపోయి ఎక్స్‌పైర్ అయిన ఫుడ్స్‌ని కూడా వాడుతున్నారు. ఇవన్నీ బయటకొచ్చినాయి కదా న్యూస్‌లో. సో, ఆల్ బిగ్ బ్రాండ్స్‌లోనే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో, ఒకప్పుడు ఏంటంటే బ్రాండ్ అంటే నాణ్యత అన్న ఫీలింగ్ ఉండేది. సో, ఇప్పుడు అంతా కమర్షియలైజ్ అయిపోయినాక దేర్ ఈస్ నో గ్యారంటీ బ్రాండ్‌కెళ్తే నీకు మంచిగుంటదని. నన్నడిగితే ఈ కాలం చూసి స్ట్రీట్ ఫుడ్ ఈస్ ఫార్ బెటర్. రీజన్ చెప్తా వినండి. ఉల్టా అయితుంది సార్ యాహ్! రోజు రోజు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్డోడు ఆ రోజు ఎన్ని అమ్ముకోవాలో అంతవరకే తెచ్చుకుంటాడు హ్మ్. ఐటెమ్స్. హ్మ్. ఆ రోజు అయిపోద్ది క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాడు. స్టోరేజ్ ఉండదు నెక్స్ట్ అవును. డేకి. అవును. నెక్స్ట్ డే వాడు ఫ్రెష్ వస్తాడు. సో, రైట్. ఐ ఫీల్ ఎట్ దిస్ జంక్చర్ ఆఫ్ టైమ్ స్ట్రీట్ ఫుడ్ ఈస్ మోర్ హెల్దియర్ దాన్ దిస్ బ్రాండెడ్ ఫుడ్. రైట్. నువ్వు ఎందుకంటే 5 స్టార్ హోటల్‌కెళ్ళావంటే వాడు అదే నెల రోజులు ప్రిజర్వ్ చేస్తాడు. మంచి మంచి రంగులేసి నీకిస్తాడు. టేస్ట్ కోసం టేస్ట్ కెమికల్స్ వాడతాడు. కలర్ కోసం కలర్ కెమికల్స్ వాడతాడు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ప్యాకేజింగ్. ఇప్పుడంతా స్విగ్గీలు, ఇన్‌స్టామార్ట్‌లు ఇవన్నీ తెచ్చుకున్నాక మనం అన్నీ ఆర్డర్ చేస్తున్నాం. వాడు ఆ ప్యాకేజ్ ఎంత అట్రాక్టివ్ తయారు చేస్తాడు. దానికి ఎన్ని కలర్స్ వాడతాడు. అండ్ ఈ కలర్స్ ఆ డిస్పోజబుల్స్ పెట్టిన దానిలో మీరు అంత హాట్ ఫుడ్ పెట్టినప్పుడు అవన్నీ కరిగి దానిలో కలుస్తాయి. రైట్. నోబడీ థింక్స్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే మనం ఫుడ్‌లో కలుస్తుంటే రెగ్యులర్‌గా అవే ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కార్సినోజన్స్ మనం తీసుకుంటున్నాం. రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కెమికల్స్ విచ్ కాజ్ కలర్ డైస్ అంటాం కదా! ఆ! దే ఆర్ ప్రూవ్డ్ టు బి కార్సినోజన్స్ నౌ ఇప్పుడు. అంటే క్యాన్సర్ కారకాల కింద వాటిని డిక్లేర్ అయినాయి. సో, రైట్. ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసి అట్రాక్టివ్‌గా కనిపించడానికి చేసే వీటిలోనే మనకి ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. రైట్ సార్. దానికంటే స్ట్రీట్ ఫుడ్ బెటర్ నన్నడిగితే. రైట్ వెనెవర్ యూ సార్. వాంట్ టు ఈట్ జంక్ ఫుడ్ గో అండ్ టేక్ ఎ స్ట్రీట్ ఫుడ్. అంతే అంటారైతే. మీరన్నట్లుగా ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా గూడా మామూలుగా ఎట్లాగో మనకి రొటీన్ అలవాటు తప్పదు. మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. అండ్ మీరన్నట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటారు కాబట్టి బెస్ట్ ఎగ్జాక్ట్‌లీ. అంటారు. కుదిరితే ఇంట్లో చేసుకోండి. ఇంట్లో కాలేదు అంటే మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే అకేషనల్‌గా వెళ్ళేసి స్ట్రీట్ ఫుడ్ ఫ్రెష్‌గా ఉన్న చోట ఎక్కువ మంది తినే చోట తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది తింటున్నారంటే క్వాలిటీ బాగుంటది, టేస్ట్ బాగుంటది. వాడి దగ్గర స్టాక్ ఉండదు తర్వాత. హ్మ్. హ్మ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. పాయింటే. సో, అందుకని ఎప్పుడైనా గానీ ఒకరోజు తింటే ప్రాబ్లమ్ రాదు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఏదైనా బ్రాండెడ్ ఫుడ్ తీసుకొని ఏది తీసుకున్నా ఒకరోజు తిన్నంత మాత్రం బాడీకి ఏం కాదు. ఎందుకంటే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజమ్స్ టు హీల్. ఎప్పుడైతే కంటిన్యూస్‌గా ఇదే పనిలో ఉంటారో వాళ్ళకేంటంటే మన బాడీలో ఉన్న మెకానిజమ్స్ కూడా దే విల్ బ్రేక్ ఆఫ్ ఎట్ సమ్ టైమ్. అంతే. అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఏదైనా లిమిట్ క్రాస్ అయితే యాహ్! ఖచ్చితంగా. అలా అని డోంట్ మీరు అసలు ఎళ్ళొద్దు అని ఎప్పుడు చెప్పను. ఇంకా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి. హ్మ్. కానీ ఆల్వేస్ కీప్ దెమ్ అకేషనల్. రెగ్యులర్ హ్యాబిట్ మాత్రం చేసుకోకండి. ఇట్స్ అంతే. వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ స్మోకింగ్ అయినా కానీ మీకు 10, 20 ఏళ్ళు అయితే గాని ఎఫెక్ట్ చేయదు. ఒక 2 రోజుల్లో ఎఫెక్ట్ కాదు. ఓకే. సేమ్ వే ఎనీ ఫుడ్ బాడీలోకి ఏదైనా ఇంజెస్ట్ అయ్యేది మన బాడీ ఎప్పుడు కూడా ఒక కంటిన్యూస్ మెకానిజం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఏజ్ పెరిగే కొద్దీ దీని యొక్క శక్తి కూడా తగ్గుతూ వస్తది. అవును. కరెక్టే సార్. దాంతో పాటు నువ్వు ఎంత ఎక్కువ ఎక్స్‌పోజర్ ఇస్తున్నావో అంత రిస్క్ పెరుగుతూ వస్తదనమాట. రైట్ సార్. ఒక విధంగా చెప్పాలంటే ఏజ్ పెరిగే కొద్దీ అసలు మనము చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు
ఏది పడితే అది. ఎక్కడ దొరికితే అక్కడ. స్ట్రీట్ ఫుడ్ గానీ, ఏదైనా గానీ, ఏ టైంలో అయినా గూడా. మధ్యరాత్రి ఏమైనా తెచ్చినా కూడా తిన్నా, అరిగి హెల్తీగా ఉన్న డేస్ నుంచి ఇప్పుడు పెరిగే కొద్దీ ఏం తిన్నా డౌటు, భయము ఇవే వేస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఒక ఒక సైడ్ ఏంటంటే మనకి కమర్షియలైజేషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడికి ఇమ్మీడియేట్‌గా డబ్బులు సంపాదించేసేయాలి. బిజినెస్ పెట్టాలి, ఒక ఫుడ్ కిచెన్ పెట్టాలి, డబ్బులు సంపాదించేయాలి. దానికేంటి అట్రాక్టివ్‌గా ఉండాలి, అర్జెంట్ పంపించేయాలి. సో, దాంతోటి నోబడీ ఈస్ కేరింగ్ అబౌట్ ద క్వాలిటీ. అది ఇప్పుడు ఎఫెక్ట్. ఒకప్పట్లో అట్లా లేదు. క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంట్లో తెచ్చుకున్న గ్రాసరీస్ కూడా గ్యారంటీ లేదు. ఏది ఒరిజినల్ ఉన్నాయి, ఏది ఇప్పుడు పన్నీర్ చూడండి ఎంత పెద్ద స్కామ్ అయితుంది. మొత్తం ఆర్టిఫిషియల్ పన్నీర్ తయారు చేసి అమ్ముతున్నారు అందరికి. అదే సార్. సో, వి అసలు డోంట్ నో. మీరన్నట్టుగా నిజంగా మనీ పెంచుకోవాలి బిజినెస్ అని చెప్పేసి ప్రతి గల్లీకి 10 పెట్టేసరికి ఏది ఎక్కడ ఏం తింటున్నామో అని కూడా పాయింటే లేదు. సో, నన్ను అడిగితే లెర్న్ కుకింగ్ ఫస్ట్. ఓకే ద సార్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లవ్ కుకింగ్. ఓకే. ఇష్టంగా చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఇంట్లో నీకు కావాల్సి నువ్వు చేసుకొని తినవచ్చు. టైం లేదంటారా అకేషనల్‌గా తీసుకోండి. డోంట్ గెట్ ఇంటూ హ్యాబిచ్యుయేషన్. డైలీ పోయి ఏది పడితే అది తినేసి వచ్చి తింటే దానికి తగ్గట్టు బాడీని కూడా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంచుకోవాలి. దానికి తగ్గట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే. అండ్ కంపెన్సేటరీగా మన బాడీకి కావాల్సిన వేరే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైట్ సార్. తినడమే కాకుండా దాన్ని అరిగించుకోవడం Exactly. కూడా తెలియాలి. యా రైట్ సార్. అండ్ సార్ ఇంకొకటి మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. హెయిర్ డై అని అంటే నాకు హెయిర్ డై గుర్తొచ్చింది. ఇప్పుడు మార్కెట్‌లో చాలా కంపెనీస్ హెయిర్ డైస్ వస్తున్నాయి. హెయిర్ కలర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో క్యాన్సర్‌కి దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఇట్ ఈస్ ప్రూవెన్. ఓహ్! ఆల్రెడీ కెమికల్ డైస్ అంటే హెయిర్ కలరింగ్ చేసుకుంటారు కదా, దాంట్లో వాడే వాటిలో కొన్ని క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఇప్పుడొచ్చిన గుడ్ బ్రాండ్స్ వాడినా కూడా వచ్చే సో అవకాశాలు యూ ఉన్నాయి. షుడ్ బి కేర్ఫుల్ విచ్ బ్రాండ్స్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ క్యాన్సర్ కారకాలు కాదు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే. అంటే రకరకాల బ్రాండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. ఒకప్పుడు అంటే ఒకటో రెండో ఉండేవి. ఇప్పుడు చాలా అండ్ ప్రతి ఒక్కడు వాడిది సేల్ అవ్వటం కోసం దాని యూనిక్ ఫీచర్ అని చెప్పి ఏదేదో యాడ్ చేస్తుంటారు. సో ఇన్స్టాంట్ ఎఫెక్ట్స్ కోసం కొన్ని 10 కెమికల్స్ యాడ్ మినిట్స్, చేస్తుంటారు. 5 ఎగ్జాక్ట్లీ. మినిట్స్ షాంపూ, ఇంకా డ్రై హెయిర్ కలర్. షాంపూస్ అంటారు. ఐడియా ఉందా? అవి కూడా డేంజరస్. ఆబ్వియస్లీ డ్రై షాంపూస్ మచ్ మోర్ కెమికల్స్. అంటే ఇప్పుడు ఫోన్స్ అని ఎలా క్రియేట్ అవుతున్నాయి కెమికల్స్ లేకుండా? అంటే దానికి ఎఫెక్ట్ అవుతారా సార్? ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇప్పుడు డ్రై షాంపూ కాబట్టి ఆ పౌడర్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నువ్వు తలస్నానం చేయాలంటే పెద్ద షవర్ తీసుకోవాలి, హెయిర్ డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ వర్క్లో పరిగెత్తాలి కాబట్టి నీకు డ్రై షాంపూ కనిపెట్టారు. సో యూ జస్ట్ స్ప్రే ఇట్ అండ్ రబ్ చేస్తే అండ్ యాక్చువల్లీ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కెమికల్స్. ఓకే. మీరు అవి కంటిన్యూస్ వాడుతూ ఉండండి, ఆబ్వియస్లీ విల్ బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది, హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి దాంట్లో. మరి ఎందుకు సార్ ఇంత ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ బ్రాండ్స్ అవన్నీ? వాళ్ళకి మీ హెల్త్ ఏం సంబంధం, వాడి ప్రాఫిట్ వాడికి కావాలి. సో నీకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దానికి క్రియేటివ్ సొల్యూషన్ ఇచ్చా అంటాడు, అంతవరకు ఆలోచిస్తాడు. హెల్త్ గురించి వాడిని ఆలోచిస్తాడు. అంటే ఒకవేళ మీరు అన్నట్టు కూడా ఎప్పుడో నిజంగా నీడ్ ఉంటే ఆ ఒక్కసారికి తీసుకుంటే ఏమీ ఎఫెక్ట్ ఉండదు. రెగ్యులర్ డైలీ అదే పని చేసే వాళ్ళు డెఫినెట్ ఎఫెక్ట్ అవుతారు. సేమ్ థింగ్ కలర్ హెయిర్ డై చేసే వాళ్ళలో కూడా వచ్చినాయి క్యాన్సర్లు. స్కిన్ క్యాన్సర్ రావచ్చు, మెలనోమాస్ రావచ్చు, లేకపోతే హెయిర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్కి వచ్చే అవకాశం ఉంది సార్? నార్మల్గా ఒక 1 year అలా హెయిర్ కలర్ పెట్టుకున్నారు. డిపెండ్స్ ఆన్ 2 things. ఒకటి మీ జెనెటికల్లీ ఎంత స్ట్రాంగ్ మేకప్ ఉంది. సెకండ్ మీ ఇమ్యూనిటీ ఎంత బాగుంది. ఎందుకంటే చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 90 years దాకా స్మోకింగ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి ఒక్క రోగం రాలేదు. కొంతమంది స్టార్ట్ చేసి 2-3 ఏళ్ళు కూడా కాలేదు యంగ్స్టర్స్, వాళ్ళకి క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటారు, సార్ వాడు 90 ఏళ్ళ దాకా తాగిండు, వాడికి ఎందుకు రాలేదు, మరి నాకెందుకు వచ్చింది అంటారు. రీజన్ ఈస్ వాడి జెనెటికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు. పైగా అప్పటి ఫుడ్ వేరు, వాతావరణం వేరు, ఎగ్జాక్ట్లీ. అలవాట్లు వేరు. ఇప్పుడు నువ్వు తిన్న దగ్గర నుంచి గాలి పీల్చేదాకా అన్ని డేంజరస్ థింగ్స్ అన్ని ముందుకే వస్తున్నాయి మళ్ళీ. సో దాంతోపాటు నువ్వు ఇది ఇంకోటి యాడ్ చేస్తున్నావు అండ్ నీకు అంత ఇమ్యూనిటీ లేదు. నీ జెనెటికల్లీ కూడా నువ్వు ఆ తరంలో ఉన్న జెనెటికల్ స్ట్రాంగ్ ఈ తరంకి లేదు, తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తూ మనం జెనెటికల్గా కూడా అప్పుడు స్ట్రాంగ్ లేము. అందుకే ఇప్పుడు ఒక చిన్న ట్రిగర్ కొట్టినా కూడా వచ్చేస్తాయి. సో అందుకని నెవర్ కంపేర్ విత్ సంబడి. వాడు అన్ని అలవాటున్న వాడికి ఏం రాలేదు కాబట్టి నేను కూడా చేస్తా అనేది తప్పు. వాళ్ళలాగే చేయాలి, చేస్తే మొత్తం చేయాలి, ఒక్కటి కాకుండా అన్ని ఫాలో అవుతే నువ్వు అలాగే ఉంటావు. ఏదో ఒకటి ఫాలో అయ్యి ఆయనకు వచ్చింది నాకు రాలేదు అని అంటే మనకి ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేసే ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటాం, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు తీసుకోం కదా. రైట్ సార్. సో అందుకని అలా అనుకుంటే వాడి జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు, చెప్పలేరు ఎవరు. రిస్క్ ఫ్యాక్టర్ కాకపోతే వాడి ప్రొటెక్టివ్ మెకానిజం అనేది నీకు లేదు. నీకు లేదనుకో నీకు తొందరగా వచ్చేస్తుంది. సేమ్ అదే ఒక లాంగ్ రన్లో వాడుతున్నాం అంటే కొంతమందికి 6 నెలల ఎఫెక్ట్ కావచ్చు, కొంతమంది 10 ఏళ్ళైన ఎఫెక్ట్ కాకపోవచ్చు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంటర్నల్ స్ట్రెంత్ అనమాట. జెనెటికల్గా కానీ ఇమ్యూనిటీ పరంగా కానీ అది ఎంత రెసిస్టెంట్ ఉన్నదో దాన్ని బట్టి కూడా ఉంటుంది.
అండ్ సార్ జెనెటికల్‌గా అంటున్నారు. మామూలుగా బేబీ ఎవరైనా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా పుట్టినప్పుడు వాళ్ళకి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో అది వాళ్ళకి ఎండ్ వరకు అలాగే ఉంటుందా సార్? పెరుగుతుంది. అది పెరగాలి అంటే నీ ఫుడ్‌ని బట్టి ఉంటది. న్యూట్రిషన్ మెయిన్. నువ్వు పెరుగుతున్న వాతావరణం, నువ్వు తింటున్న ఫుడ్. ఈ 2 నీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేస్తూ పోతాయి. మీరన్నట్టుగా మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇమ్యూని సిస్టమ్‌ని ఖచ్చితంగా బలంగా చేస్తాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని క్రాస్ చేసి ఇంకా లిమిట్ క్రాస్ చేసి నువ్వు ఇంకా వాడితే గనక అప్పుడు ఎఫెక్ట్ అయితారంటారు. డెఫినెట్‌లీ. సో, రైట్. ఎవరికీ ఒక టైమ్ లైన్ ఫిక్స్ చేయలేం. ఎన్ని రోజులు ఓవరాల్‌గా అందాజుగా అయితే ఎనీథింగ్ అట్‌లీస్ట్ క్రానికల్ అంటే ఇయర్స్, హ్మ్. మంత్స్‌లో ఎఫెక్ట్ కారు. ఇయర్స్ తరబడి వాడుతున్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు చాలా వరకు. అండ్ కొన్ని డైస్ ఇవేంటంటే కొన్ని ఈవెన్ లిప్‌స్టిక్స్ ఈవెన్ చాలా మంది అసలు గమనించరు. ఈవెన్ లిప్స్ మీద రాసుకునేవి ఎన్ని కెమికల్స్ వస్తున్నాయి. అండ్ మీరు ఎవ్వరు గ్యారంటీ లేరు అది తినకుండా ఉంటారని. రైట్? వర్క్ స్పేస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే వెళ్ళిపోతాం లంచ్ బాక్స్ పట్టేసుకొని ఆబ్వియస్‌లీ తినేస్తారు. తింటే వెళ్ళిపోతాం. అండ్ ప్రమోట్ చేస్తారు. ఇవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి. ఇవి బాడీలో గలవు, ఫుడ్‌లో గలవు అని చెప్తారు. అవి కూడా యూ కెన్ నెవర్ గ్యారంటీ. అంటే నీ కంటిన్యూస్‌గా నీకు తేమ వస్తూ ఉంటుంది. నాలుగు టచ్ అవుతూ ఉంటుంది. లోపలికి మైక్రో లెవెల్ పార్టికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఓకే. సో యూ కెన్ నెవర్ గ్యారంటీ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడున్న టాక్సిక్ లెవెల్స్ ఆఫ్ దానిలో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ వాడుతున్నారో కూడా తెలియదు. ఈ ఎన్ని సేఫ్ ఉన్నాయో కూడా తెలియదు. ఈ ప్రొడక్ట్స్ మీద కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి సార్. కానీ అవి అలాగే వాడుతుంటారు. ఏం ఎక్కువ కాదులే అంటారు. బయట రాసే కదా ఆయిల్ కూడా అంత ఎక్స్పైర్ వాడినట్టుగానే ఇవి కూడా వాడుతుంటారు. ఇంకోటి అది కనిపించదు కూడా సార్. మీరన్నట్టు ఈ లిప్ ప్రొడక్ట్స్ కూడా అవి దాన్ని మనకు పెట్టినప్పుడు దురదనిపియదు, ఏది అనిపియదు. రెగ్యులర్‌గానే ఉంటది కాబట్టి వాడతాము. కానీ అలా వాడినా కూడా రిస్క్ ఉందంటారా సార్? డెఫినెట్లీ. అందుకనే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెల్ చూసింగ్ యువర్ ప్రొడక్ట్స్. అండ్ ఆల్సో ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నారో కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు గమనించలేదు, మేబీ మీడియా ఫీల్డ్‌లో వాళ్ళకి మీకే బాగా ఎక్కువ తెలుస్తది. కంటిన్యూస్‌గా మేకప్‌లు వాడి ఉంటారు. బై ద ఏజ్ దే కమ్ టు 30, 30, 40 అవ్వంగాల్నే ఒకసారి మేకప్ లేకపోతే వాళ్ళకంతా స్కిన్ అంతా ఇట్ లుక్స్ వెరీ డల్. అండ్ షైన్ ఆ టోన్ అంతా పోయి ఉంటది. రైట్ సార్. ఎందుకు వాళ్ళు ఇంకా కంపల్సరీ మీకు మేకప్ వేసుకోవాల్సిన స్టేజ్‌కి వచ్చేస్తారు. ఒకటి ఏం చేస్తారంటే మేకప్ వేసినంత ధ్యాస తీసిన తర్వాత స్కిన్ కేర్ మీద పెట్టరు. అది ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ తగ్గుతుంటుంది కానీ మేకప్ మీద మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెడతామో అది తీసేసిన తర్వాత మేకప్కి బిఫోర్ కూడా ఒక స్కిన్ కేర్ కనుక ఖచ్చితంగా ఫాలో అవుతే అట్లీస్ట్ సరే అవుతారో మెరుగుపడతారో తర్వాత కానీ ఉన్నది పోదు. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు వీలైనంత వరకు తక్కువ వాడటం బెటర్. ఓకే సార్. ద మోర్ యూ వాంట్ టు ప్రిజర్వ్ యువర్ స్కిన్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. మనమే దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. రైట్ సార్. సన్ స్క్రీన్స్ పెద్ద స్కామ్ సార్. సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్ లేకపోతే అసలు మామూలుగా ఇలా బయటికి వెళ్ళినా కూడా ఆ దుమ్ము ధూళికి ఇరిటేషన్ వచ్చేస్తుంది సార్. కలర్ ట్యాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పుడు ఎవరు వాడలేదు, మన ప్రీవియస్ జనరేషన్ ఎప్పుడు వాడలేదు. అందుకే కదా సార్ వాళ్ళ ఇప్పుడు కలర్ ఎందుకు డార్క్ వాడుతున్నాం? ఉంటది. లేదు, నీకు అందరి కలర్ డార్క్ ఉండదు. సార్ చాలా తక్కువ మందికి ఫేర్ సౌత్ ఇండియాలో ఉన్నాం. ఇక్కడ మన ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి మీకు కనిపిస్తుంది. నార్త్ ఇండియాలో ఎంతమంది డార్క్ ఉంది? నార్త్ చైనాకు పోండి ఎంతమంది డార్క్ ఉంది? కొరియాకి పోండి ఎంతమంది డార్క్ సార్ ఉంది? అక్కడున్న వాతావరణం ఆ స్కిన్ టోన్ కి తగ్గట్టు స్కిన్ కలర్ ఇస్ ఆల్వేస్ రిలేటెడ్ టు యువర్ ఎన్విరాన్మెంట్, నాట్ టు ద కెమికల్స్. రూల్ నెంబర్ 1. సెకండ్, సన్ స్క్రీన్స్ అనేవి 2 రకాలు. ఒకటి సన్ స్క్రీన్ వాడితే అది మంచిదా కాదో తెలియదు. వాడు వాడే కెమికల్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రిజర్వేటివ్స్ అంటే లాంగ్ రన్లో నీకు రావడం కోసం వాడు ఏం వాడతాడో తెలియదు. అండ్ అంత థిక్ లేయర్స్ రాసినప్పుడు కంటిన్యూస్ మన స్కిన్కి కూడా ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది. యూఆర్ డెస్ట్రాయింగ్ ఇట్. ఓకే. స్వెట్ పోర్స్లోంచి స్వెట్ రిలీజ్ అయ్యేది ఎందుకు? బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ బయటికి కొట్టేయాలి. రైట్? అండ్ మన బాడీ యొక్క వాటర్ మెకానిజం కూడా బ్యాలెన్స్ చేయాలి. సో నువ్వు దాని మీద కెమికల్స్ అప్లై చేస్తే ఇవన్నీ కరెక్ట్ నడవు. సెకండ్ థింగ్, దీనికి ఉండే యొక్క ఎలాస్టిసిటీ, ఈ స్కిన్లో ఉండే ఎలాస్టిసిటీ, టర్గర్ ఇవన్నీ కూడా నువ్వు కంటిన్యూస్ కెమికల్స్ అప్లై చేయడం వల్ల పోతాయి. అది పోయినప్పుడు ముడతలు రావటము, లాగ్ అవ్వటం. సార్ మరి ఏమీ పట్టించుకోకపోతే కూడా సరే ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ట్యాన్ అవ్వడము, లేకపోతే దుమ్ము ధూళికి ఇరిటేషన్ రావడము అట్లా కూడా అవుతుంటుంది కదా సార్. మరి దానికి ట్యాన్ అనేది ఇది పెద్ద అపోహ అండి. ఎందుకంటే నిజంగా ట్యాన్ అవుతుంటాము, మళ్ళీ నార్మల్ కూడా అవుతుంటాం. ట్యాన్ అనేది అవసరం కూడా మనిషికి. ఓకే. రీజన్ ఏంటంటే ఇఫ్ యూ సీ అమెరికాలో స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ. ఎండ తక్కువ. ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కానీ తెల్లగా ఉంటారు వాళ్ళు. సార్ ఎండ తక్కువ సార్ అక్కడ. ఎవరు చెప్పారు? ఎక్కువ. మీరు ఎప్పుడు వెళ్ళారా? ఎండ తక్కువ ఉన్నందుకు తెల్లగా ఉన్నారు అనుకున్నాను. నేను వెళ్ళా కదా. ఓకే. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఫుల్ స్కిన్ ఫేర్ మంచిగా ఉండేది. ఒక్కసారి హూస్టన్కి వెళ్ళాను.
ఆ! 5 నిమిషాల్లో ఎండలోకెళ్తే మొత్తం నల్లగా మాడిపోయాం. అంత హ్మ్. ఎండ. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండదు గానీ, క్లియర్ స్కై అంటే మనకంటే పొల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ అని జెప్పాలి ఇక్కడ. యాహ్! ఓకే. అక్కడేంటంటే క్లియర్ స్కై ఉండటం వల్ల నీకు ఇట్లా సూదులు పెట్టి పొడిచినట్టే ఉంటది. ఆ! ఐ ఫెల్ట్ లైక్ అమ్మో! హూసం మళ్ళెప్పుడు రావద్దన్నట్టు. అంటే హ్మ్. కొన్ని ప్లేసెస్ యూ హావ్ మార్నింగ్ 4 నుంచి నైట్ 10 దాకా సన్ ఉంటదక్కడ. అమ్మో! ఓకే. టైమ్ ఓకే. లైన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా వాళ్ళవి. ఓకే. సో, అంత లాంగ్ ఎక్స్‌పోజర్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గూడా ఎప్పుడు ఫుల్‌గా ఉంటది. ఎప్పుడు జీన్స్‌లే వేసుకుంటారు. ఎప్పుడు స్వెటర్‌లాగా, వూలెన్స్‌లాగా అంటే ఫుల్లీ కవర్డ్ బందోబస్తు లాగానే ఉంటారు గాబట్టి కొంచెం సన్ తక్కువ, వాళ్ళకి చలెక్కువ అనే కైండ్ ఆఫ్‌లో ఉన్నాం సార్. లేదు, లేదు. అది కంప్లీట్‌లీ డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ స్కిన్ కాంప్లెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ జెనెటిక్స్. నాట్ హ్మ్. ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే. సెకండరీ ఫ్యాక్టర్ కిందొచ్చేది మీ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్. థర్డ్ మీరు ఎంత బాగా దానికి నరిష్మెంట్ ఇస్తున్నారు, ఎట్లా మెయింటైన్ ఏం చేస్తున్నారు తింటున్నారు? అంతే. ఆర్ స్కిన్ మెయింటెనెన్స్. స్కిన్ హ్మ్. మరి సోప్స్. స్కిన్ మెయింటెనెన్స్‌కి ఏం వాడతాం సార్ మీరు? మాయిశ్చరైజర్స్ అంత మంచిది కాదంటున్నారు. సన్ స్క్రీన్ ఇంకొక కాదంటున్నారు. పాయింట్ ఓకే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లాజిక్. అమ్మాయిలు చాలా స్కిన్ కేర్ తీసుకుంటారు రైట్? యూ అవును. అగ్రీ విత్ దట్. అవును. అండ్ ఎవ్రీ మొమెంట్ అసలు 100 రకాల ప్రొడక్ట్స్ మారిపోతూ ఉంటాయి కబోర్డ్‌లోంచి. అది తప్పే గాని చేస్తూ ఉంటారు తప్పు సార్. చేస్తున్నారు. సీ వీఆర్ జస్ట్ అండర్‌స్టాండింగ్ ద ట్రెండ్స్. ఆ! అబ్బాయిలని చూడండి. వాళ్ళసలు ఏం వాడతారు? ఏదుంటే అది రాసుకొని వెళ్ళిపోతుంటారు. అసలు మాయిశ్చరైజర్‌లు పెట్టుకోరు. మేకప్‌లేసుకోరు. సార్ లిప్‌స్టిక్‌లు దేవుడు వాళ్ళకి పెట్టుకోరు. అలా ఇచ్చాడు సార్. ఆహా! ఎవరికివ్వరులే. వాళ్ళకొచ్చిన స్కిన్ ఇదే, వీళ్ళకొచ్చిన స్కిన్. అండ్ వాళ్ళు దే డోంట్ ఫీల్ కాన్షియస్ అబౌట్ ఇట్. ఉన్నదాని నుండి ఎళ్తారు. మీరు అలా అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే అబ్బాయిలందరూ నల్లగుండాలి, అమ్మాయిలంతా తెల్లగుండాలి. రైట్? అంతేనా లాజిక్ ప్రకారం? ఓకే. బట్ హౌ మచ్ ఈజ్ ఇట్ ట్రూ? లేదు. లేదు. బట్ తెల్లగున్న అబ్బాయిలు కూడా వాళ్ళేం మెయింటైన్ చేయట్లే కదా! హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే, అది మన మీడియాలో యాడ్స్ క్రియేట్ అయిన ఇది కంటిన్యూయస్‌గా మీకు ఇది వాడితే తెల్లగైతారు. ఫెయిర్‌నెస్ అని వాళ్ళ ప్రొడక్ట్స్ కోసం మన సైకలాజికల్‌గా మనం ఇంప్రింట్ చేసి పెట్టారు. ఓకే. అదర్‌వైజ్ యూ డోంట్ నీడ్ ఇట్. హ్మ్. ఓకే. ఇంకంటే నీ స్కిన్ ఫెయిర్ అవ్వటానికి నీకు ఇన్ని మేకప్‌లు అక్కర్లేదు. నీ హ్మ్. ప్రాపర్ న్యూట్రిషన్ ఉండి, ప్రాపర్ మెయింటెనెన్స్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తే కూడా సరిపోతది. ఓకే. ఎందుకు అట్లాగుంటే అసలు ఆఫీస్‌లో కంటిన్యూయస్ ఏసీలో కూర్చొని వాడు ఆటోమేటిక్ తెల్లగైతాడు. హ్మ్. రైట్? అవును సార్. సో, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఓకే. క్రీమ్ రాస్తే ఫెయిర్ అవుతామంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద మెలటోనిన్ డెఫినెట్లీ. ఓకే. మన స్కిన్ మీద పిగ్మెంట్స్‌ని తగ్గిస్తాయి. కానీ స్కిన్ మీద తక్కువ పిగ్మెంట్స్ ఉండటం వల్ల అమెరికాలో వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఓహ్! బికాస్ దిస్ పిగ్మెంట్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. ఓకే. ఓకే. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఆపాలి అంటే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఆపాలి అంటే మనకి స్కిన్ పిగ్మెంట్స్ కావాలి. ఓకే. మెలనిన్ పిగ్మెంట్స్ ఉంటాయి. అవి కావాలి కాబట్టి అది అందుకని మనకు ఆఫ్రికాలో చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే స్కిన్ సార్. క్యాన్సర్స్ బికాస్ దే హ్యావ్ దట్ ఫుల్ డార్క్ ఉంటే ఫుల్ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్ని రేస్ నుంచి. అచ్చచ్చచ్చచ్చచ్చా! ఓకే. ఓకే. ఓకే సార్. దట్ ఈస్ వన్ థింగ్. హ్మ్. సెకండ్ మనకి వీఆర్ ఇన్ బిట్వీన్ బ్యాలెన్స్డ్. హ్మ్. యాక్చువల్లీ హ్మ్. ఇండియన్స్ ఆర్ బ్లెస్డ్. నిజం సార్ అది. అసలు మాక్సిమం ఏదున్నా సరే అది హెవీగా ఉంటది. అట్లా మరీ తక్కువ ఉండదు. ఇట్లా మీడియంగా. దిస్ ద సో కాల్డ్ గోల్డెన్ టోన్. హ్మ్. అండ్ ఇది స్టోన్లో నీకు బ్యాలెన్స్డ్ లెవెల్లో పిగ్మెంట్ ఉంది. నీకు కావాల్సిన ఫెయిర్నెస్ ఉంది. హ్మ్. రైట్? హ్మ్. అండ్ దీనికి నువ్వు ఎక్స్ట్రాగా ఈ తెల్లగా అయిపోతే కూడా యూ డోంట్ లుక్ గుడ్. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్. ఓకే రైట్? సార్. యూ లుక్ లైక్ అనీమిక్ పేషెంట్. పేల్‌గా అయిపోతే. రైట్? రైట్. మనకున్నది మనం బాగా కనపడాలనుకోవటం వెరీ ఇంటెలిజెంట్ థింకింగ్. అంటే నువ్వు ఎలాగున్నావో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. మన డైట్, నిద్ర, ఎగ్జాక్ట్‌లీ. ఎక్సర్సైజ్ ఇవన్నీ గూడా ఇంక్లూడింగ్ స్కిన్ టోన్. హ్మ్. రైట్? వాట్ కలర్ ఈస్ ప్రియాంక చోప్రా? డార్క్ రైట్? కలర్ ఉంది. అండ్ ఆమెకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఓహ్! మొత్తం చాలా మంది ఇండియా మొత్తం. రైట్? షీ బికేమ్ మిస్ వరల్డ్. ఎట్లా ఉంది? సో, కలర్ అనేది ఆ కాన్సెప్ట్ అనేది కావాలని క్రియేట్ చేశారు యాడ్స్. ఓకే. ఓకే. ఎందుకంటే వాడు ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే కావాలి కదా! హ్మ్. అదొక్కటే మార్గం వాడికి. సో, అది ఆఫ్ కోర్స్ దిస్ జనరేషన్ ఐ యామ్ వెరీ హ్యాపీ. దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఔట్ ఆఫ్ దట్ నాన్‌సెన్స్. హ్మ్. ఎవరికి వాళ్ళు ఎలా ఉన్నా దే వాంట్ టు లుక్ ఎన్హాన్స్డ్ రాదర్ దాన్ ట్రైయింగ్ టు బికమ్ సంబడీ ఎల్స్. రైట్ సార్. మామూలుగా ఇప్పుడు అందరూ ఏది యూట్యూబ్‌లో ఏది చూసినా సరే స్కిన్ కేర్ తప్పనిసరి. అట్‌లీస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సన్ అవసరం స్క్రీన్. లేదమ్మా. కానీ నో గర్ల్ విల్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే తిడతారు కూడా. నీకేం తెలుసు మేము ఎన్ని కష్టపడుతున్నాం. మేమందరూ రోడ్డు మీద తిరుగుతున్నాం కదమ్మా. మేము బాగానే ఉన్నాం కదా! సో, అది సైకలాజికల్ కాన్ఫిడెన్స్ నీకే లేనప్పుడు ఎవ్రీబడీ కెన్ మెండ్ యూ ఇంటు దేర్ వేస్. ఒక ఫ్యాక్ట్‌లో అనుకోవచ్చు సార్. ఇట్లా మాలాగా మేకప్స్ ఇంకా యాడ్ ఆన్ కెమికల్స్. మామూలుగా వదిలేస్తే కొంచెం వస్తది. అది నార్మల్ రొటీన్ ఫుడ్ అలవాటు ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎలాగో ఎళ్లి వాష్ చేస్తాం కాబట్టి ఏ డేకి ఆ డేకి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ నార్మల్‌గా వచ్చేసరి. బట్ ఆల్రెడీ ఇట్లా మేము మేకప్ దాని మీద ఇంకా కెమికల్స్ ఇంకా రంగులేసేటప్పుడు అట్‌లీస్ట్ దానికన్నా కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఇవ్వనిది
స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకుంటే, ఈ 2 రాసుకుంటే అట్‌లీస్ట్ ఈ బిగ్ ఎఫెక్ట్ నుంచి తగ్గే ఛాన్స్ అయితే ఉంటదని నేను డెఫినెట్లీ యూజ్ ద అనుకుంటున్నాను. థింగ్స్ విచ్ ఆర్ మైల్డ్, విచ్ హ్యావ్ లెస్ కెమికల్స్. హ్మ్. సెకండ్ థింగ్ మీరు చూస్తారు, యాడ్ చూస్తారు, దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి కొనేస్తారు. నెల తర్వాత మళ్ళీ మార్చి దిస్ ఇస్ బెస్ట్ అని కొంటారు. అంటే ముందు కొన్నది నువ్వు నమ్మట్లేదు. అదైతే నేను కూడా ఒప్పుకోను సార్. అది నిజంగా అసలు అన్‌ఫెయిర్. నేను నార్మల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను కూడా జనరల్‌గా అట్లా ట్రై చేస్తూ ఉంటాను సార్ నార్మల్‌గా. ఇప్పుడు ఆపేసా. కొన్నిటితోనే ఆపేసా. నేను రియలైజ్ అయ్యా నాకు ఏది పడుతుందో అదే వాడుతూ పోతా. దానివల్ల ఎఫెక్ట్ అయినప్పుడు చూద్దాం. ఎందుకంటే రెగ్యులర్‌గా మేము మేకప్ వేసుకోవాలి కాబట్టి అట్‌లీస్ట్ అది వేసుకొని ఆ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవి రాసేసుకొని మేకప్ వేసుకొని తీసిన తర్వాత నా ఫేస్ నార్మల్‌గా అన్నా ఉంది. అంత కాదు, అంత గలీజ్ అవ్వకుండా ఏదో ఉన్న ఫేస్ లాగా ఉంది కాబట్టి అట్‌లీస్ట్ ఆ 2 అయితే నేను ఫాలో సో అవుతున్నాను. ద సేమ్ థింగ్ ఇక్కడే మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజు నువ్వు బెస్ట్ అనేది 1 మంత్ నువ్వు బెస్ట్ అని ఒప్పుకోవట్లేదు. అంటే యు ఆర్ అగ్రీయింగ్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వన్. ఏది కానీ కొనేసి వాడిన తర్వాత. సో అదే థాట్ ముందర ఉంటే యూ విల్ అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, రైట్ రిస్క్ సార్. ఫ్యాక్టర్స్. ఒక 2 మిస్టేక్స్‌లో తెలుసుకున్నాను సార్. కొంతమంది చేస్తూనే చేస్తూనే ఉంటారు. కొత్త తరంగాలు ఇది మార్చేది, ఇది మార్చేస్తూ ఉంటారు. అంటే యు ఆర్ నెవర్ బిలీవింగ్ ఎనీథింగ్, యు ఆర్ నెవర్ ట్రస్టింగ్ ఎనీ, దెన్ డోంట్ బై ఎనీథింగ్. బెటర్ కదా, రైట్ సార్. ఆయా కుంకుడుకాయలు వాడుకొని శుభ్రంగా ఉంటుంది. ఇదైతే నేను కూడా ఒప్పుకుంటాను సార్. అసలు ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. అండ్ బట్ ఇంకోటి, మీరు మాయిశ్చర్ చేసిన, మాయిశ్చరైజర్ వేయకపోయినా, స్కిన్ కేర్ వాడినా వాడకపోయినా, స్కిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు ప్రొటెక్ట్ ఇట్, నారిష్ ఇట్. దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫస్ట్ ఇవ్వండి బాడీకి, ఓకే. రైట్? హెయిర్కి కానీ స్కిన్కి కానీ కావాల్సిన న్యూట్రిషన్స్, విటమిన్స్, కావాల్సిన ఫుడ్ అవి ప్రాపర్గా తీసుకుంటే ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. దానికి మీరు స్పెషల్ క్రీమ్ అప్లై చేయగలరు. అలా అని చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ద వే వీఆర్ మిస్గైడెడ్ బై ద యాడ్స్ దట్ యాక్చువల్ లీడ్స్ టు సో మెనీ కెమికల్స్ లీడింగ్ టు క్యాన్సర్స్. సో దిస్ ఈజ్ హౌ మనకు తెలియకుండానే చాలా చేస్తున్నాం. అండ్ చెయ్యకపోతే ఏదో అయిపోతుందని అపోహలోకి వెళ్తుంది. ఎందుకు అవుతుంది? అవి కనిపెట్టక ముందు ఉన్నారు, బాగానే ఉన్నారు కదా, కనిపెట్టినాకనే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ వచ్చేసిందా? అంటే సొల్యూషన్ ఉంది అని చెప్పేసరికి ఎవరు ఆగట్లేదు అనమాట. అమ్మ ఉందా, సొల్యూషన్ దొరికిందా? వచ్చినట్టు ప్రాబ్లం ఉంది, ఇంతకుముందు సొల్యూషన్ లేదు, ప్రాబ్లం కూడా లేదు. ఓకే సార్. ఎనీవే సార్, ఇన్ని కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. హెయిర్ కలర్ వేసినా క్యాన్సర్, ఏదైనా మంచి బ్యూటీ ప్రోడక్ట్ వాడినా క్యాన్సర్, అసలు లెగ్స్కి, బాడీ పార్ట్స్ అన్నిటికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ ఏజ్ వాళ్ళకు వస్తాయో లేదో అని కూడా, అంటే ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్కి వచ్చేద్దాం సార్. మరి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? క్యాన్సర్కి మీరు అన్నట్టుగా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఏజ్ బట్టి కూడా ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ ఉంటుందా? సో థింగ్ ఏంటంటే, మెయిన్గా క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్స్ మనకి ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఒకటి సర్జరీ, సెకండ్ వచ్చేసి రేడియేషన్, థర్డ్ వచ్చేసి కీమోథెరపీ. ఇవి గోల్డ్ స్టాండర్డ్స్ అనమాట. సో అది ఏ పార్ట్లో వచ్చింది, అది ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుందా, 2-3 వాడాలా డిసైడ్ చేస్తాం అనమాట ప్రోటోకాల్ ప్రకారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి. సో ఇది ఈజీలీ యాక్సెసిబుల్ పార్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ కట్ చేసి తీసేయచ్చు. ఓకే. సో సర్జరీ ప్రిఫరెన్స్ వస్తుంది అక్కడ. ఓకే. సెకండ్ అంటే సార్ స్టేజెస్ని బట్టి మీరు ట్రీట్మెంట్ని ఫాలో అవుతారు కదా? మారిపోతుంది. ఓకే. ఎర్లీ స్టేజ్లో ఉంటే లోకల్గా ఉంది కాబట్టి అందరూ కట్ చేసి తీసేయచ్చు. సెకండ్ ఏంటంటే, దీనికి ఏమైనా బాడీలో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంది అనుకోండి, కీమోథెరపీ యాడ్ చేస్తాం. కానీ కీమోథెరపీ బాడీలో బ్లడ్లో తిరుగుతుంది, ఎక్కడైనా క్యాన్సర్స్ ఉన్నా ఆపుతుంది అనమాట. థర్డ్ రేడియేషన్ ఏంటంటే, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇంకా తెలియకుండా ఉండొచ్చు, కంటికి కనపడవు అవి. కట్ చేసే వాళ్ళకి కనిపించినంత తీయగలుగుతారు. కనపడని ఉంటే ఆ ఏరియా రీజన్ రిస్క్ ఉన్న ఏరియా మొత్తం రేడియేషన్ ఇస్తాం. సో ఈ 3 కూడా ట్యాండమ్లో వెళ్తాయి. అండ్ కొన్నిటికి అవసరం లేదు అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొంతు క్యాన్సర్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ రేడియేషన్తో సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్ ఉంటే రేడియేషన్తో పాటు వారం కీమో ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్, ఐదర్ న్యూరో సర్జరీ లేకపోతే రేడియేషన్ తోటి రేడియో సర్జరీ. ఈ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి, పెద్ద సిమ్టమ్స్ లేవనుకోండి, డైరెక్ట్గా రేడియో సర్జరీ అంటే మనిషిని ఓపెన్ చేయకుండా లోపలికి డైరెక్ట్గా హై ఎనర్జీ ఎక్స్రేస్ పంపించేసి లోపలే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎంత ఈజీ అంటే ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అడ్మిషన్ కూడా అవసరం లేదు. హ్యాపీగా వాళ్ళు ఏ రోజు కదా సెషన్ తీసుకొని ఇంటికి వెళ్ళి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. న్యూరో సర్జరీ అంటే అప్పటికప్పుడు ఓపెన్ చేస్తారు, కట్ చేసి తీసేస్తారు, ప్రాబ్లమ్ ఇస్ కాన్. లేదు తర్వాత ఏదైనా హై రిస్క్ క్యాన్సర్స్ లాగా ఉన్నాయంటే దెన్ మళ్ళీ వాటికి రేడియేషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లంగ్ క్యాన్సర్స్కి వస్తే స్టేజ్ 1 నుంచి ఎర్లీ స్టేజ్ 4 వరకు కూడా రేడియేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రేడియేషన్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. మరీ చిన్నగా ఉంది ఈజీగా కట్ చేయొచ్చు అంటే ఒకప్పుడు సర్జరీ చేసేవాళ్ళు, కానీ సర్జరీకి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ ఏరియా లంగ్ తీసేసినాక వాల్యూమ్ గాలి లంగ్ తగ్గొచ్చు, లేకపోతే ఇంకేమైనా నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంచెం కాంప్లికేషన్ ఛాన్స్ ఉంటుంది. బట్ రేడియో సర్జరీలో ఏంటంటే అసలు ఏ కాంప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా దాన్ని అంతవరకు
క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఓకే. ఒక్కసారి దానికి అంత హై ఎనర్జీ ఎక్స్‌ట్రా ఇస్తే లోపల సెల్స్ అన్ని చనిపోయి లోపల లోపల అబ్జర్వ్ అయిపోతూ వస్తది. ఓకే. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ కొంచెం అడ్వాన్స్ అంటే సైజ్ పెరిగితే దానికి రెగ్యులర్ అంటే ఒక 1-1.5 మంత్ వరకు డైలీ కొంచెం కొంచెం రేడియేషన్ ఇస్తామన్నమాట. ఓకే. దాంతో పాటుగా వారం వారం ఒక కీమో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మెయిన్ లంగ్ క్యాన్సర్స్‌కి. అండ్ అలానే ఆలోచుకుంటే పొట్టకి సంబంధించి గానీ, పేగుకి సంబంధించి గానీ ఏంటంటే మెయిన్‌గా సర్జరీ చేస్తాం. ఓకే. సర్జరీ చేసి అయిపోయిందా క్లియర్. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్. కొంచెం హ్మ్. అడ్వాన్స్ ఉందా యూ యాడ్ కీమోథెరపీ. ఓకే. సో, పార్ట్‌ని బట్టి కూడా మారుతుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌కి ఒకప్పుడు ఓన్లీ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు వి డోంట్ నీడ్ సర్జరీ. ఓహ్! డైరెక్ట్ రేడియేషన్ ఇస్తే కంప్లీట్ క్యూర్ అవుతున్నాయి. 95% పీపుల్ మంచిగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ జనరల్‌గా ప్రోస్టేట్‌కి సర్జరీ చేస్తే ఏంటంటే వాళ్ళకి యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే యూరిన్ కంట్రోల్ లేకపోవటం. ఓకే. అండ్ దాంతో తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే వాళ్ళకి పెనైల్ ఎరెక్షన్ జరగాలి కదా! హ్మ్. హ్మ్. అవన్నీ నరాలు ఉంటాయి. ఆ నరాలన్నీ దెబ్బతినే ఛాన్సెస్ 30% ఉంటాయి ఓకే. సర్జరీస్‌లో. ఓకే. సో, దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఎక్స్‌పర్టీస్ ఆఫ్ ద సర్జన్. హ్మ్. అలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్ సేఫ్‌గా రేడియేషన్‌తో చేయొచ్చనమాట. సో, వాళ్ళ సింప్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత. ఓకే సో, సార్. ఇప్పుడు రేడియేషన్‌లో చాలా బాగా అడ్వాన్స్‌మెంట్ వచ్చింది. సర్జరీలో కూడా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఓపెన్ చేసి చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డైరెక్ట్ రోబోటిక్ సర్జరీ అంటాం. హ్మ్. అంటే పిన్ హోల్స్‌లోంచి డైరెక్ట్ రోబోటిక్ ఆర్మ్స్ పెట్టి మనం కన్సోల్ మీద ఇక్కడ వీడియో గేమ్ లాగా ఆపరేట్ చేస్తుంటాం. హ్మ్. అండ్ ఎగ్జాక్ట్ మైక్రోస్కోప్‌లో 3డీలో చూస్తుంటాం. ఎక్కడ అందులో ఎంత డీప్‌లో ఉన్నా, ఎంత పెద్ద ఊబకాయ ఉన్నా కానీ లోపల దాకెళ్ళి ట్రీట్మెంట్ సర్జరీ చేయొచ్చు. అండ్ రికవరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్టిచెస్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ఓకే. పిన్ హోల్స్‌లోంచి వెళ్తాం కదా! ఓకే. 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 సో, ఎక్కువ రికవరీ ఖర్చు ఉండవు, ఫాస్ట్. ఏముండవు కాబట్టి. అండ్ ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో కూడా ఉండక్కర్లేదు. ఓకే. ఇది కాక ఇప్పుడు టార్గెట్ థెరపీస్ అని, ఇమ్యునోథెరపీస్ అని కొత్తగొచ్చినాయి. ఓకే. కీమోథెరపీకి నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇవి. ఓకే. ఓకే. అంటే అవి ఎగ్జాక్ట్‌గా స్పెసిఫిక్‌గా క్యాన్సర్ కణాలని మాత్రం టార్గెట్ చేస్తాయి. ఆ! కీమోథెరపీ ఏంటంటే బాడీలో ఏ సెల్స్‌నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. హుహుహు. సో, ఓకే. అందుకే ఓకే. సైడ్ ఓకే. ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కీమోథెరపీకి. ఇంకో హ్మ్. అపోహ ఏంటి చాలా మందికి రేడియేషన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. ఆ! యాక్చువల్‌గా కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఓకే. బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సెల్స్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అయినా, వీక్‌నెస్ అయినా, వామిటింగ్ సెన్సేషన్స్ అయినా కీమోకి ఎక్కువ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఓకే. ఇవన్నీ కీమో నుంచి వస్తాయి. రేడియేషన్ తోటి ఏంటంటే అది ఓన్లీ లోకల్‌గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఏ హ్మ్. ఏరియాలో ఇది ఇస్తామో ఆ ఏరియాకి సంబంధించిన రియాక్షన్స్ రావచ్చు, రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద అడ్వాన్స్ టెక్నిక్స్ యూ ఆర్ యూజింగ్. అండ్ దే ఆర్ ఓకే. వెరీ లోకల్ అనమాట. సో, కీమోథెరపీ తోటి కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కో టైప్ ఆఫ్ డ్రగ్‌ని బట్టి ఉంటాయి. అందరికీ కీమో అనగానే అందరికీ హెయిర్ ఫాల్ అయితుందా అనుకుంటారు. దట్ ఈస్ హ్మ్. అనదర్ మిత్. ఓన్లీ కొన్ని కొన్ని డ్రగ్స్ నుంచే హెయిర్ ఫాల్ అయితది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి వాడే కీమోథెరపీ ఉందనుకోండి. దాని నుంచి హెయిర్ ఫాల్ ఉంటది. అచ్చా! ఎగ్జాంపుల్. అలా అన్నిటికి ఉండాలని గ్యారంటీ లేదు. ఓకే. సో, ముందే చాలామంది అపోహలోకి వెళ్ళిపోయి అమ్మో! నాకు హెయిర్ ఫాల్ అయిద్ది. నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ వద్దంటారు. అంటే హ్మ్. క్యాన్సర్‌తో మనిషి పోయినా పర్లే కానీ వాళ్ళు హెయిర్ ఫాల్ కావద్దు. ఇలాంటి అపోహల్లోకి వెళ్ళిపోతారు జనాలు. ఓకే సార్. సో, అందుకని అవేర్‌నెస్ చేయాలి జనాలకి. సో, వాళ్ళు ఒకసారి డాక్టర్‌తో కూర్చొని మాట్లాడితే ఇవన్నీ వాళ్ళకి క్లియర్ అవుతాయి. రైట్ సార్. సార్ నార్మల్‌గా ఒక పేషెంట్ ఒక పర్టిక్యులర్ క్యాన్సర్‌తో వచ్చినప్పుడు అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎన్ని డేస్ పడతది నార్మల్‌గా ఒక పేషెంట్‌ని తీసుకుంటే? ఓకే. ఇది మళ్ళీ ఏ సైట్‌లో వచ్చింది, హ్మ్. అది ఏ స్టేజ్‌లో ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ ఎనీథింగ్ సర్జరీ అనుకోండి. హ్మ్. ఒక 1 డేలో సర్జరీ అయిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ రికవరీ 2-3 డేస్ నుంచి పంపించేస్తారు. కీమోథెరపీ అనుకోండి జనరల్‌గా షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే డే కేర్ ట్రీట్మెంట్ అనమాట. పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఓకే. అలాగా 3 వారాలకు ఒకసారి ఒక సైకిల్ ఇస్తారన్నమాట కీమోథెరపీ సైకిల్స్. అంటే ఎవ్రీ 3 వీక్స్ ఒకసారి వచ్చి అడ్మిట్ అయ్యి వెళ్ళిపోవాలి. హ్మ్. రేడియేషన్ అంటే కంటిన్యూస్ ఉంటుందన్నమాట. హ్మ్. దీనిలో రేడియోథెరపీ, రేడియో సర్జరీ 2 రకాలు ఉంటాయి. హ్మ్. రేడియో సర్జరీ అంటే సింగిల్ డేలో అయిపోవచ్చు. వితిన్ 5 డేస్‌లో ట్రీట్మెంట్ అవ్వచ్చు. హ్మ్. అండ్ ట్రీట్మెంట్ టైమ్ ఈజ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్. ఓకే. ఆ హాఫ్ అన్ అవర్ వాళ్ళని అడ్జస్ట్ చేసి మషిన్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించేస్తారు. కీమో అంటే పెయిన్‌ఫుల్ ఉంటుంది కదా సార్? పెయిన్‌ఫుల్ ఏది ఉండదు. ఏ ఏదో సార్ అంత భయపడిపిస్తారు కదా సార్. కీమో అంటే ఎగ్జాక్ట్‌లీ. మస్తు పెయిన్‌ఫుల్ ఉంటదని ఇవన్నీ చెప్పేసి. అపోహలమ్మా. ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కించుకుంటారు అందరూ. ఆ! సార్ నాకు నీరసం వచ్చింది గ్లూకోజ్ పెట్టండి అంటారు. ఆ! అప్పుడు రాని పెయిన్ ఇప్పుడు ఎలా వచ్చింది? అంతే పెయిన్ ఉంటదా సార్? అసలు పెయిన్ ఉండదు. ఇప్పుడు సూది పెట్టింది ఎవరికైనా ఒకటే కదమ్మా! క్యాథెటర్ పెట్టింది. ఆ ఓహ్! డ్రగ్స్ అన్నీ కూడా మనం సెలైన్‌లో ఎక్కించి సెలైన్ నుంచి బాడీలోకి పంపిస్తున్నాం. అచ్చా! ఓకే. ఓకే. దానిలో ఎక్కడ స్పెషల్‌గా పెయిన్ ఏమి ఉండదు. అసలు అంటే నేను జనరల్‌గా విన్నది అసలు ఎంత పెయిన్‌ఫుల్ ఉంటదంటే, ఆ పెయిన్‌ని భరించలేము. కీమోథెరపీ జనరల్‌గా ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు జనరల్‌గానే ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాళ్ళ హ్మ్. మదర్‌కి కూడా కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చినప్పుడు కీమో చేయిస్తున్నారంట. చాలా పెయిన్ ఉంటది అది అని చెప్పి విన్నాను. అది ఏం అది లేదమ్మా. ఎవరికి వాళ్ళ ఫస్ట్ అలా చెప్పడం లేదంటే వాళ్ళు ఎప్పుడు ఏ క్యాన్సర్ పేషెంట్ చూసుండరు. ఓకే. ఓకే. వాళ్ళు సినిమాలు చూసి డిసైడ్ అవుతారు. అచ్చా! మా దగ్గర ఒకసారి రండి లైవ్ చూపిస్తాము. డే ఓకే. కేర్ థెరపీలో మంచి రిక్లైన్స్ మీద హ్యాపీగా పడుకొని వాళ్ళు కామిక్స్ చదువుకుంటుంటారు, తింటుంటారు, పక్కన సెలైన్ ఎక్కుతూ ఉంటుంది. అంత పోనీ ఈజీగా ఉంటది. అయిన తర్వాత పెయిన్ ఏమైనా వస్తుందా సార్? పెయిన్ అసలు ఉండదు. ఉండదు.
పెయిన్ దీనికి అంటే సంబంధించి ఎందుకు ఇంత ఉండదు. డీప్‌గా అడుగుతున్నానంటే సార్, మామూలుగా పెయిన్ రిలీఫ్ సెంటర్స్ ఉంటాయి కదా సార్! వాటిల్లోకి మేము ఇంటర్వ్యూస్‌కి జనరల్‌గా అలా వెళ్తున్నప్పుడు, అక్కడ కూడా కొంతమంది పేషెంట్స్ వచ్చారు. ఈమె ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ టైప్ ఆఫ్ తీసుకున్నారని చెప్పి, ఆ రోజు నేను పర్టిక్యులర్‌గా ఎళ్ళినప్పుడు ఆమెకి స్టమక్ క్యాన్సర్ వచ్చేసింది. దానికి కీమో తీసుకుంటుందంట. అయితే ఆ కీమోకి సంబంధించి పెయిన్ తగ్గించడానికి ఆ పెయిన్ రిలీఫ్ వెల్‌నెస్ సెంటర్‌కొచ్చింది. సో, అది నాకు అర్థం అది కంప్లీట్‌లీ మిస్‌అండర్‌స్టూడ్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే నీకు క్యాన్సర్ వల్ల బాడీలో పెయిన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బోన్స్‌లోకి స్ప్రెడ్ అయిందనుకోండి, ఆ బోన్ పెయిన్ సివియర్‌గా ఉంటది. నువ్వు అచ్చా! మెడిసిన్స్‌తో కూడా తగ్గదు. దానికి మళ్ళీ రేడియేషనే ఇవ్వాల్సొస్తది. రేడియేషన్‌తోని పెయిన్ తగ్గుతది దానికి. అచ్చా! దానికొచ్చిండొచ్చయితే. ఓకే సార్. మోస్ట్ లైక్‌లీ వాళ్ళు అక్కడి దాకా ఎళ్లారు అంటేనే వాళ్ళు స్టేజ్ 4లో ఉండి మల్టిపుల్ బాడీలో స్ప్రెడ్ అయిపోయి, అవి ఎక్కడెక్కడో పెయిన్స్ క్రియేట్ అయితూ ఉండుంటాయి. ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో ఆ హుహుహుహుహు. పార్ట్‌లో పెయిన్ వస్తది. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ కీమోథెరపీ. ఓకే సార్. ఈరోజు యాహ్! నాకు చాలా క్లియర్ అయింది. ఆడియన్స్ కూడా ఎవరైనా సరే నిజంగా ఈ వీడియో మొత్తం చూస్తే వాళ్ళకి గూడా కొన్ని పాయింట్స్ అనేవి తెలుస్తాయి సార్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఓన్లీ ద మెయిన్ టాపిక్ వదులుతాం గానీ దాని వెనుక ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించం గాబట్టి మీరన్నట్టు మేబీ తను తీసుకుండొచ్చు. బట్ అది క్యాన్సర్ గాబట్టి దాని పెయిన్‌ని రిలీఫ్ చేసుకోవడానికి పెయిన్ రిలీఫ్ వెల్‌నెస్ అండ్ సెంటర్‌కి మన బేసికల్లీ మనకేంటంటే వీఆర్ వెరీ ఎమోషనల్ ఫస్ట్. మోర్ హ్మ్. దాన్ ట్రీట్మెంట్ మన ఎమోషన్స్ ఎక్కువుంటది. హుహుహు. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనంగానే వీళ్ళు ఫస్ట్ ఎమోషనల్ అయిపోయి అదేదో బాధలో ఫీల్ అయిపోతుంటారు. అది నిజంగా ఆ! ఉండకపోవచ్చు. కానీ వీళ్ళే బాధ స్టార్ట్ చేసేసుకుంటారు. సెకండ్ థింగ్ కీమో అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎదుటోళ్ళకి చెప్పటం కోసం దే విల్ ట్రై టు ఎగ్జాజర్బేట్ అంటే హ్మ్. గోరంతాలు కొండంతాలు చేస్తారు హ్మ్. చూడండి. హ్మ్. అలా హ్మ్. చెప్పుకుంటారు. ఈవెన్ ఖర్చు పెట్టే దగ్గర కూడా జనాలు అట్లే చెప్తారు. ఓకే. వాడికి ఖర్చయ్యేది రూ. 1,00,000 ఖర్చయింది. నేను 10,00,000 ఖర్చు పెట్టిన క్యాన్సర్ అని చెప్తాడు బయట. జనాలు హ్మ్. నిజంగానే అంత ఖర్చు అయితుందా అనుకుంటారు. రైట్ సార్. మరి నిజంగా మా పేషెంట్స్ నాకొచ్చి చెప్పినోళ్ళే ఉన్నారు. ఓకే. ఓకే సార్. ఆరోగ్యశ్రీలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసినా కూడా సార్ తగ్గిపోయింది సార్. నీకు సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది. తగ్గిపోయింది. చాలా థాంక్స్ సార్. ఇప్పటికి 10,00,000 ఖర్చు పెట్టాను. ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేసి నువ్వేం ఖర్చు పెట్టావమ్మా? ఆలోచించా. ఏం లేదు సార్ ముందు టెస్ట్‌లు చేయించుకున్నాం గదా! అంటే వాళ్ళకి అదొక ఫీలింగ్ అన్నమాట. మేము ఏదో కష్టపడి చాలా ఖర్చు పెట్టి చేశామని చెప్పుకోవటం చాలా మందికుంటది. హ్మ్. రియాలిటీగా ఖర్చు పెట్టినోళ్ళు ఉన్నారు. హ్మ్. 80, 90% వోళ్ళు చాలా తక్కువ ఖర్చు ఎక్కువ చెప్పుకునే వాళ్ళే ఉంటారు. హ్మ్. వాళ్ళు 10,00,000 పెడితే 50,00,000 చెప్పుకుంటారు. దానివల్ల ఏందంటే వేరే అసలు యాక్చువల్ ట్రీట్మెంట్స్‌కి భయపడతారు ఫస్ట్ హ్మ్. రావటానికి. ఓకే సార్. సో, అది తెలియకుండా వాళ్ళ ఎమోషన్‌ని అలా బయట పెట్టడం కోసం వాళ్ళు ప్రతిదీ చాలా ఎక్కువ చేసుకొని చెప్పుకోవటం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బందయితుంది. రైట్ సార్. కాస్ట్ గురించి ఎలాగో మాట్లాడారు కాబట్టి అసలు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి సంబంధించి మీరన్నట్టుగా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిల్లో అంటే కాస్ట్ రేంజ్ ఎలా ఉంటుంది సార్? అఫోర్డబుల్లే ఉంటుందా? మీకెప్పుడూ గూడా లోకల్‌గా ట్రీట్మెంట్ అయినప్పుడు మీకంత కాస్ట్‌లుండవు. హ్మ్. ఎప్పుడైతే మీరు స్టేజ్ 4కెళ్ళిపోయి బాడీ మొత్తం ఏం చేయలేని స్టేజ్ అప్పుడేంటంటే ఐసీయూలోకెళ్తారో హ్మ్. అప్పుడే వాళ్ళకి కాస్ట్‌లెళ్తాయి. ఓకే. అది గూడా క్యాన్సర్ నుంచి అక్కర్లే. ఏ విషయం నుంచి ఐసీయూకెళ్ళినా గానీ అప్పుడే వాళ్ళ కాస్ట్‌లన్నీ పెరుగుతాయి. ఓకే. ఎందుకంటే ఐసీయూలో నెల రోజులున్నారు ఇలా మాట్లాడతారు చూడండి. హ్మ్. వాళ్ళకి హ్మ్. హ్మ్. రోజుకి ఐసీయూలో వాడే వెంటిలేటర్స్ వీటన్నిటికి వాళ్ళకి ఖర్చులు పెరుగుతుంటాయి. ఆ! అదర్‌వైజ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను 70,000లో కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. 3,00,000లో కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సర్జరీ మీకు 1,00,000 నుంచి 5,00,000 లోపల అయిపోవచ్చు. హ్మ్. కాంప్లెక్సిటీని బట్టి. హ్మ్. కీమోథెరపీ హార్డ్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 10,000. ఓకే. జనాల ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా అంటే కీమోథెరపీ ఇచ్చాం 18,00,000 ఖర్చు లక్షలయితున్నాయి, పెట్టామంటారు. ఉండదు. లక్షలయితున్నాయంటారు. ఓకే. అది చెప్పాం మనకంతే. ఏదైనా కానీ అలా చెప్పుకుంటే గాని మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే సార్. వి ఆర్ రైట్. వెరీ ఎమోషనల్. ఓకే సార్. ట్రీట్మెంట్ గురించి చెప్పారు. వాటి గురించి చెప్పారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎలాంటి రెగ్యులర్ రొటీన్‌ని మనం ఫాలో అవ్వాలి? ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెగ్యులర్ ఫాలో అప్స్ ఉండాలి డాక్టర్ తోటి. చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్‌లో 3 రకాలు ఉంటే 3 కంప్లీట్ చేయటం ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకుంటారు. కీమో ఒక సైకిల్ తీసుకొని ఇట్లా ఫస్ట్ సైకలాజికల్ ఎఫెక్ట్ అయ్యి అమ్మో! నాకు కీమో వద్దు నేను చంపేస్తాను వెళ్ళిపోతా అంటారు. ఆ! హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్ పూర్తి చేయరో హ్మ్. అది రీబౌండ్ చాలా సివియర్‌గా వస్తది. ఓకే. చాలామంది ఇట్లా సగంలో కీమో ఆపేలినోళ్ళు 1 ఇయర్‌లో ఫుల్ బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం బ్రెస్ట్ అంతా నిండిపోయి వచ్చింది. ఏం చేయలేని స్టేజ్‌కి వచ్చినోళ్ళు ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫినిష్ యువర్ ట్రీట్మెంట్ కంప్లీట్‌లీ. ఓకే. అండ్ ఈ మధ్యలో మళ్ళీ ఆయుర్వేదాలు, హోమియోపతీలు, మూలికా హ్మ్. వైద్యాలు, హెర్బల్ టచ్ చేయకూడదు. ఓకే. అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే ఎస్పెషల్లీ రేడియేషన్ అప్పుడు చెప్తా. ఎందుకంటే వాటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వాడతారు. అవి రేడియేషన్‌కి అగెయిన్స్ట్‌గా పనిచేస్తాయి ఫస్ట్. సో, నువ్వు తీసుకున్న హ్మ్. ట్రీట్మెంట్ తగ్గిపోద్ది ఎఫిషియన్సీ. అంటే వాళ్ళేమో మీరు ఎలాంటి మెడికేషన్ ఉన్నా, ఎలాంటి ఎందుకు చెప్తారు? లాజిక్ ఏంటి? అంటే దాంతో తగ్గితే వీడు క్రెడిట్ తీసుకోవచ్చు. అచ్చా! అది లేకుండా ట్రీట్ చేయమనండి చేయరు. ఓకే. తీసేసుకోండి దానికి పర్లేదు మనది అంటే అలా చెప్తేనే కదా వచ్చేది పేషెంట్ దగ్గరికి. లేతే రైట్ ఎందుకొస్తారు? సార్. అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే తగ్గిందనుకోండి మాత్రం తగ్గిందని చెప్తారు. తగ్గలేదనుకోండి
మీ మెడిసిన్ పనిచేయలేదమ్మా అంటారు. ఎక్స్పెరిమెంట్ లాగా ఉంచారు ఆ లెక్కన. చాలామంది అంటే ఇప్పుడు ఎక్కడ కొన్ని సైంటిఫికల్గా వాళ్ళు స్టడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వాళ్ళు నిజంగా వస్తుంటే వీఆర్ నెవర్ అగేన్స్ట్ ఇట్. హ్యాపీగా పేపర్ పబ్లిష్ చేసి ఇంత డోస్లో ఇది ఇస్తే ఇన్ని రోజులకి ఇస్తే తగ్గుతుంది పబ్లిష్ చేస్తే హ్యాపీగా పేషెంట్ కూడా క్లారిటీ ఉంటుంది కదా. అలా చేయరు, ఇది వస్తారు అది వస్తారు, మీరు పేషెంట్ రావక్కర్లేదు, అక్కడెక్కడ కూర్చొని మీ నుంచి పొడి పంపించేస్తాము, మ్యాజికల్ వాటర్ పంపించేస్తాము, ఇలాంటివి ఉంటారు. సో 99% ఆఫ్ దెమ్ ఆర్ స్కామ్. ఓకే. అంటే అవి వేసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకుంటున్న ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ అవుతారంటారు. అది కూడా మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం. డైట్తో క్యాన్సర్ తగ్గిస్తే ఇంకో పెద్ద స్కామ్. ఓకే సార్. వీళ్ళేంటి, వాళ్ళు ఆల్రెడీ వేరే చోట ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, వీళ్ళు వాళ్ళకి ఏదో డైట్ చెప్తా ఉంటారు, ఇది అయిపోగానే అక్కడ పెట్టి సిరీస్ చూడండి మా డైట్ తగ్గిందని చెప్తారు. ఓకే. అసలు ఇవేం తీసుకోవడం తగ్గిస్తే ఎవరు చేయరు. అండ్ 99% దే ఆర్ నాట్ డాక్టర్స్ ఫస్ట్. ఓకే సార్. అండ్ ఇంకోటి, అసలు ఏం లేని వాళ్ళకి కూడా డైట్ అని చెప్పేసి 20-30 రకాల ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, డైట్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి. మంచి హెల్తీ ఉన్నోడికి ఎందుకని ట్యాబ్లెట్స్ అవసరం ఏంటి? ఎవ్రీబడి ఈస్ కమర్షియలైజింగ్ ఇట్. అంటే ఎవడి దొరికింది వాడు దోచుకుందాం చూస్తున్నారు. రైట్ సార్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా రెగ్యులర్గా ఫాలో అప్స్ చేస్తూ ఉండాలి. ఎన్ని ఇయర్స్ వరకు చేస్తూ ఉండాలి సార్ ఇప్పుడు క్యాన్సర్ ఫస్ట్ ట్రీట్మెంట్? అట్లీస్ట్ 2 years ఫాలో అప్ ఉండాలి రెగ్యులర్గా. 3 monthsకి స్కాన్ చేసి చూస్తాము మ్యాక్సిమం. తర్వాత నుంచి ఇయర్లీ ఒకసారి 5 years వరకు. అప్పుడు కూడా ఏం మళ్ళీ రికరెన్స్ రాలేదు అంటే వీ కెన్ లీవ్ ఇట్. మళ్ళీ ఎప్పుడైనా సిమ్టమ్స్ ఏమన్నా వస్తే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా మెడికేషన్ ఇస్తారా సార్? టాబ్లెట్స్ కొన్ని అంటే సపోర్టివ్, అంటే మన బాడీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవడానికి మెడిసిన్స్ ఇస్తాము. అవేమి హెవీగా ఉండవు, వెరీ స్మాల్ థింగ్. ఫస్ట్ ఇనీషియల్ 2-3 months ఇస్తాం, తర్వాత కూడా అవసరం ఉండదు. కొంతమందిలో ఏంటంటే ఎగ్జాంపుల్ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో, వాళ్ళు హార్మోన్స్ని కంట్రోల్ చేసినంతసేపు అది ఇంక మళ్ళీ రాదు. సో వాళ్ళకి హార్మోన్ టాబ్లెట్ పెట్టేస్తాం. ఒక 5 years 10 years డైలీ ఒక బీపీ టాబ్లెట్ వేసుకుంటారు. సో మళ్ళీ రాదు అంత ఈజీగా, 95% రాదు. సో అలా ఏమైనా ఉంటే అవి కంటిన్యూషన్ మెయింటెనెన్స్లో పెడతాం. ఏది సరే, ఏది నెగ్లెక్ట్ చేసినా, ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ అంత ట్రీట్మెంట్ అయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ 100% ఎవరు రూల్ అవుట్ చేయలేరు. ఓకే సార్. అండ్ 100% ఎవరైనా గ్యారంటీ ఇస్తుందా అంటే దట్ ఈస్ కరెక్ట్ కాదు. ఎటు తిరిగి బాడీలోంచి ఎప్పుడైనా రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సెకండ్ టైం వస్తే వదిలేస్తారు దాన్ని. మామూలుగా ఏం చేస్తారంటే సార్, వచ్చింది ట్రీట్మెంట్ అయిపోయింది, మెడికేషన్ తీసుకుంటున్నా, ఇంక మొత్తానికే రాదని చెప్పేసి ఇంకా మొత్తం నార్మల్ అయిపోయి ఇష్టం వచ్చిన రొటీన్, లేకపోతే అప్పుడు ప్రీవియస్ ఏవైతే మిస్టేక్ చేస్తారో అవి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఉంటారు క్యాన్సర్, మనకి లారింగ్స్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్మోకింగ్ చేద్దరా అంటే రేడియేషన్ తీసుకున్న టైంలో బయటకు వెళ్తున్నా స్మోకింగ్ చేస్తుంటారు. ఇంకేం చెప్తాం? సో ఒక పక్కన తగ్గించుకుంటున్నావు, మళ్ళీ రిస్క్ తెచ్చుకుంటున్నావు. అట్లా అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుద్ది అంటారు. డెఫినెట్లీ. రైట్ సార్. ఓవరాల్గా అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఈ సిమ్టమ్స్ ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎవరెవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి, ఎలా మెడికేషన్ ఏంటి, దానికి ఫాలో అవ్వాల్సిన డైట్ ఏంటి, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.